హాయ్ యూర్స్. లాస్ట్ క్లాస్ లో మనం ప్రొజెక్టైల్స్ డెఫినేషన్ అలానే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ డెరివేషన్ కూడా మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ రోజు సేమ్ ట్రాజెక్టరీ అన్నది యూజ్ చేసుకొని మనం సేమ్ మోషన్ అండర్ గ్రావిటీలో ఏవైతే మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, మ్యాక్స్ హైట్ ఇవన్నీ ఎలాగైతే క్యాలిక్యులేట్ చేసుకున్నామో ఇప్పుడు కూడా ఈ ట్రాజెక్టరీ ఓకే ఏదైతే ప్రొజెక్టైల్ లో ఉన్నదో మనకి ఆ ప్రొజెక్టైల్ యొక్క ట్రాజెక్టరీ కూడా సేమ్ అవే ఎక్స్ప్రెషన్స్ మనం ఇక్కడ డిరైవ్ చేయాల్సి ఉంటది. ఈ క్లాస్ లో ఈ రోజు మన క్లాస్ లోని మనం ఏ ఎక్స్ప్రెషన్స్ డిరైవ్ చేసుకుంటామంటే ఎక్స్ప్రెషన్స్ టు డిరైవ్. సో మనం డిరైవ్ చేసేది ఫస్ట్ టైమ్ ఆఫ్ అసెంట్. సేమ్ అక్కడ ఏదైతే నోటేషన్ వాడామో సేమ్ ఇక్కడ కూడా అదే నోటేషన్ తో మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ టీ తో మళ్ళీ ఇక్కడ కూడా మనం డినోట్ చేస్తాం. సో నెక్స్ట్ థర్డ్ వన్ మ్యాక్సిమం హైట్. సేమ్ ఇక్కడ కూడా ప్రీవియస్ మోస్ట్ అండర్ గ్రావిటీలో ఏవైతే డిస్కస్ చేసామో సేమ్ అలాంటి నోటేషన్ తోటి ఇక్కడ కూడా రిప్రజెంట్ చేస్తాం హెడ్స్ తోటి. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఒక పారామీటర్ వస్తుంది. అక్కడ మనం డిస్కస్ చేయలేదు మోస్ట్ అండర్ గ్రావిటీలో. ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ ఎక్కడైతే బాడీ ప్రొజెక్ట్ అయిందో స్టార్టింగ్ ఇనిషియల్ పాయింట్ మళ్ళీ ఫైనల్ పాయింట్ కి మధ్యలో ఉండే మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ కి నేను ఒక నేమ్ చెప్పాను, అది హారిజాంటల్ రేంజ్ అంటుందండి. హారిజాంటల్ రేంజ్. సో దీన్ని మనం క్యాపిటల్ ఆర్ తో డినోట్ చేస్తాం, ఇదొకటి. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ for the case of maximum horizontal range. Maximum horizontal range. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్ మనం డిరైవ్ చేయాలి మాక్సిమం హారిజాంటల్ రేంజ్ కి అంత యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఉండాలి అనేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి యాంగిల్స్ ఆఫ్ అలాగొద్దు, టూ యాంగిల్స్ రాదు, టూ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫర్ సేమ్ రేంజ్. సో రేంజ్ సేమ్ గానే ఉంటుంది, బట్ ఇక్కడ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ అన్నది థీటా ఒకటి వాడతాం, ఇక్కడ ఇంకోటి 90 - థీటా యూజ్ చేసి రేంజ్ ఫార్ములా రెండిటికి సేమ్ వస్తుందా లేదా అన్నది వెరిఫై చేయాలి. సో నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లోనే మనం డిరైవ్ చేసుకున్నాం కదా. సో ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ లోని మనం ఫార్ములా రిప్రజెంట్ చేయాలి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో మనం చేసింది ఏంటి, y = x tan θ - gx²/2u² cos² ఫార్మ్ వచ్చింది కదా. ఇప్పుడు అదే ఫార్ములా మళ్ళీ డిరైవ్ చేస్తాం, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ లో మనకి సొల్యూషన్ తీసుకురావాలి. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసరికి మనకి రిలేషన్ బిట్వీన్ టైమ్స్ ఆఫ్ ఫ్లైట్. టూ టైమ్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఉంటాయి, ఎందుకంటే టూ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ తో మనకి ప్రొజెక్ట్ చేస్తే ఏదైనా టూ ప్రొజెక్టైల్స్ ని మనకి టూ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ఫ్లైట్స్ వస్తాయి. సో ఆ రిలేషన్ బిట్వీన్ టైమ్స్ ఆఫ్ ఫ్లైట్ అలానే మనకి అండ్ టైమ్స్ ఆఫ్ ఫ్లైట్స్ అండ్ రేంజ్. ఓకే, సో ఇది మనకి ఇప్పుడు ఫర్ ఏ ప్రొజెక్టైల్ ఈ కండిషన్ ఎప్పుడు మనం డిరైవ్ చేయాలంటే ఫర్ ఏ ప్రొజెక్టైల్ having సేమ్ రేంజ్. సో మనకి టూ టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం, అది సేమ్ రేంజ్ కే క్యాలిక్యులేట్ చేస్తాం. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి రేంజ్ కి ఒక ఫార్ములా ఒకటి ఉంటుంది అనమాట, అది కూడా మనం ఈ క్లాస్ లోనే మనం డిరైవ్ చేయబోతున్నాం అనమాట. సో ఇది మనకి ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఇవి. ఓకే, సో 1 by 1 ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి టైమ్ ఆఫ్ అసెంట్ డిరైవ్ చేద్దాం. సో ఆల్రెడీ ఇప్పుడు మనం ఇందాక ఇంట్రొడక్షన్ చూసాం కదా దీంట్లోది. సో ఫస్ట్ మనం ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా సేమ్ ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఏదైతే మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నామో సో వాటన్నిటికీ కూడా నేను ఇప్పుడు ఏదైతే 8 ఫార్ములాస్ ఏవైతే నేను ఇప్పుడు చూపించానో ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మనం డిరైవ్ చేయాలి. సో అందులో ఫస్ట్ వన్ మనకి వచ్చేసరికి టైమ్ ఆఫ్ అసెంట్. సో టైమ్ ఆఫ్ అసెంట్ ఆల్రెడీ మనకి డెఫినిషన్ మోస్ట్ అండర్ గ్రావిటీ ప్రీవియస్ ప్లేలిస్ట్ లో మనం డిస్కస్ చేసాం. సో ఏం చెప్పుకున్నాం మనం,
the time taken by the body to reach maximum height is known as time of ascent. సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ట్రాజెక్టరీ ఆఫ్ పారాబోలాని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఇది బేస్ చేసుకొని ప్రతి ఈక్వేషన్ కూడా మనం డెరైవ్ చేయగలం. సో ఆల్రెడీ మనం ఇనీషియల్ గా ఆరిజిన్ దగ్గర నుండి ప్రొజెక్ట్ చేస్తున్నాం విత్ సమ్ ఇనీషియల్ వెలాసిటీ u. సో ఎంత యాంగిల్ తో హారిజాంటల్ తో థీటా ఇంక్లినేషన్ లో మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో ఇది మనకి మ్యాక్సిమం హైట్ రీచ్ అయిందంట. మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యిందని చెప్పాను కదా. సో ఈ పాయింట్ నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో కూడా బిఎన్ పాయింట్ తో నేను రిప్రజెంట్ చేశాను. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం హైట్ రీచ్ అవుతుంది అంటే గ్రౌండ్ నుండి ఇది ఎంత హైట్ లో ఉన్నట్టు, క్యాపిటల్ హెచ్ అనే హైట్ లో ఉన్నట్టు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, టైమ్ ఆఫ్ అసెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో టైమ్ ఆఫ్ అసెంట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనకి ఇనీషియల్ వెలాసిటీ ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి. సో ఎక్స్ యాక్సిస్ కి మనం రిజాల్వ్ చేస్తే ఏమవుతుందని చెప్పుకున్నాం ఆల్రెడీ. ux is equals to రెక్టాంగులర్ కాంపోనెంట్ u cos θ అన్నది రిజాల్వ్ అవుతుంది. నెక్స్ట్ y యాక్సిస్ తో మనకి ఏమవుతుంది, uy is equals to u sin θ అవుతుంది వెర్టికల్ కాంపోనెంట్. సో ఇనిషియల్ వెలాసిటీస్ నేను రిజాల్వ్ చేశాను x యాక్సిస్ కి y యాక్సిస్ కి. ఇప్పుడు జాగ్రత్త వినండి, బి అనే పాయింట్ దగ్గర వెలాసిటీ కావాలంటే నేను ఏం చేయాలి, టాంజెంట్ డ్రా చేయాలి. ఈ టాంజెంట్ ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లోనే వెలాసిటీ యొక్క డైరెక్షన్ అన్నది మనకి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మన ఫైనల్ వెలాసిటీ v తో డినోట్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఓన్లీ మన టాంజెంట్ డ్రా చేసాం అనుకోండి, బి అనే పాయింట్ మ్యాక్సిమం హైట్ దగ్గర ఉంది. ఓకే, సో బి అనే పాయింట్ దగ్గర నేను ఒక కర్వ్ కి నేను కానీ టాంజెంట్ డ్రా చేస్తే అది మనకు ఓన్లీ ఎక్స్ యాక్సిస్ లోనే మనకు ఉంది. ఓకేనా. సో మనకి కూడా వై యాక్సిస్ లో మనకి ఏమైంది, అసలు వై యాక్సిస్ లో మనకి ఏ కాంపోనెంట్ కూడా లేదు. సో ఎక్స్ యాక్సిస్ లో మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఇనీషియల్ వెలాసిటీ ఎక్స్ యాక్సిస్ లో ఎంత అయితే ఉందో u cos θ, ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ లో సేమ్ బి అనే పాయింట్ దగ్గర సేమ్ అంతే వెలాసిటీ ఉంటుంది. ఎందుకంటే హారిజాంటల్ మోషన్ లో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో కూడా నేను చెప్పాను, హారిజాంటల్ మోషన్ లో మనకి ఎప్పుడు కూడా యాక్సలరేషన్ అన్నది నెగ్లిజిబుల్. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎప్పుడు కూడా మనకి బాడీ మీద హారిజాంటల్ డైరెక్షన్ లో ఏమీ కూడా యాక్ట్ చేయదు ప్రొజెక్టైల్ మీద. అదే ఏదైతే బాడీ ఏదైతే మనకి ట్రాజెక్టరీలో ట్రావెల్ చేస్తుందో, సో మనకి ఆ ట్రాజెక్టరీలో ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ లో ఎప్పుడు కూడా మనకి యాక్సలరేషన్ అన్నది ఉండదు. ఓన్లీ మనకి వెయిట్ కాంపోనెంట్ ఓన్లీ వై యాక్సిస్ లోనే, వెర్టికల్ యాక్సిస్ లోనే ఉంటుంది కాబట్టి సో ఆ డైరెక్షన్ లోనే మనకి బాడీ అన్నది యాక్సలరేట్ అవుతుంది. అది లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. దాని ప్రకారంగా త్రూ అవుట్ ద మోషన్ ఓ నుండి మనకి ఇక్కడ ఏ అనే పాయింట్ కి ట్రావెల్ చేస్తున్నంత వరకు కూడా మనకి బాడీ అన్నది ఎక్స్ యాక్సిస్ లో యూనిఫామ్ వెలాసిటీలోనే ఉంటుంది. ఆల్రెడీ కావాలంటే మనకి s is equals ut plus half at² ఉంది కదా. సో అందులో ఈ ఏ వాల్యూ మనకి 0 వేయండి. సో దాని ప్రకారంగా u ఇంటూ టీ అన్న ఫార్ములా వస్తుంది. సో ఇది ఎప్పుడు మనకి s is equals ut అన్నది వ్యాలిడ్ అవుతుంది ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ యూనిఫామ్ వెలాసిటీ. ఓన్లీ యూనిఫామ్ వెలాసిటీలోనే ఇది పాసిబుల్. సో ఎక్స్ యాక్సిస్ లో అయితే మాత్రం యాక్సలరేషన్ ఎప్పుడు కూడా 0 కింద ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం దీని ప్రకారంగా ఏంటి, ఇప్పుడు విఎక్స్ వాల్యూ కూడా మనకి u cos θ ఉంటుంది. సో ఇది మనకు కావాల్సిన డయాగ్రామ్. సో ఇంకా మనం టైమ్ ఆఫ్ అసెంట్ అన్నది మనం డెరైవ్ చేసుకున్నాం. సో దీనికి కావాల్సిన ఫార్ములాస్ మనకి టైమ్ ఆఫ్ అసెంట్ అన్నది నేను ఏం చెప్పాను, మనకి మ్యాక్సిమం హైట్ ఏహెచ్ బి అనే పాయింట్ కి రీచ్ అవుతున్నప్పుడు మనకి ఓ నుండి బికి, ఇక్కడ నేను బ్రాకెట్ లో రాస్తా, ఓ టు బికి ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ బాడీ ఎంత టైం పట్టిందో మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ స్టార్టింగ్ మోషన్ ఇన్ ప్లేన్ ఇంట్రడక్షన్ లో నేను ఎక్స్ యాక్సిస్ లోని అలానే వై యాక్సిస్ లోని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ నేను డిరైవ్ చేసి ఆల్రెడీ ఇచ్చాను. నేను ఆల్రెడీ కూడా ఒకసారి అది మీరు చూశాక మళ్ళీ ఈ క్లాస్ మీకు ఫార్ములాస్ నేను ఎలా యూజ్ చేస్తానో మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకసారి అది చూశాక మీకు ఇది ఒకసారి దాని తర్వాత మీరు చూడండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఓ టు బికి వెళ్తున్నప్పుడు నేను ఇప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ తీసుకుంటా. సో ఎలా తీసుకుంటానంటే uy ఈజ్ ఈక్వల్స్ టు vy ప్లస్ ay ఇంటూ టీ అని నేను రాసుకుంటా. ఓకే, సో ఏంటంటే నేను ఓన్లీ వై యాక్సిస్ లోనే బాడీ అన్నది నేను ఓ టు బి కదా ట్రావెల్ చేస్తుంది మనకి. సో దానికి ఎంత టైం పట్టిందో క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి నేను ఈ ఫార్ములా ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటా. ఎందుకు తెలుసా, ఇక్కడ మనం చూసినట్టయితే vy ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర మ్యాక్సిమం హైట్ దగ్గర
వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఫైనల్ వెలాసిటీ అన్నది 0. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు యూవై కాంపోనెంట్ అంతా మనకి యూ సైన్ థీటా. ఏవై ఏం తీసుకోవాలి, మనకి ఎప్పుడు కూడా మనకి వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్పర్ బాడీ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి సో యాక్సలరేషన్ అనేది మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఈక్వల్ అవుద్ది. దాని యొక్క సైన్ కన్వెన్షన్ -g. సో -g ఇంటూ టీ. సో ఇప్పుడు దీని ప్రకారంగా చూసినట్టయితే ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, మనకి ఇప్పుడు ఏమవుతుంది, gt ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ థీటా, దెన్ t ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ థీటా బై g. సో దీన్నే మనం టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాం. ఆల్రెడీ మనకి మోషన్ అండర్ గ్రావిటీలో బాడీ ప్రొజెక్టెడ్ వెర్టికల్ అప్వర్డ్ ఫ్రమ్ ద గ్రౌండ్ లో మనకు ఆల్రెడీ u/g అనే ఫార్ములా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఆ u/g లో మనకు ఓన్లీ వెర్టికల్ యాక్సిస్ లోనే కదా మనకి బాడీ అన్నది ట్రావెల్ చేస్తుంది. సో ఆ కాంపోనెంట్ లో మనకి ఏమైనా వచ్చింది ఇక్కడ ఆల్రెడీ ఇనిషియల్ వెలాసిటీ u sin θ. సో u అన్నది ఇక్కడ u sin θ తో ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అవుతుంది. టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఆల్రెడీ మనం మోషన్ అండర్ గ్రావిటీలో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ని ఏ టర్మ్ తో డినోట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే నొటేషన్ తో టీ తోటి మనం ఇండికేట్ చేద్దాం. సో మనకి దీని యొక్క డెఫినేషన్ ఏమవుతుంది, టోటల్ టైం స్పెంట్ బై ద బాడీ ఇన్ ఎయిర్ డ్యూరింగ్ ఇట్స్ మోషన్ is known as time of flight. సో ఆల్రెడీ మనం ఇది మోషన్ అండర్ గ్రావిటీలో వెర్టికల్లీ అప్వర్డ్ ప్రొజెక్టెడ్ బాడీ ఫ్రమ్ ద గ్రౌండ్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాడు. సేమ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ డెఫినేషన్ మళ్ళీ అక్కడ కూడా సేమ్ అదే చెప్పా. డెఫినేషన్స్ అన్నింటిలోని కామన్, టోటల్ కైనమాటిక్స్ 1D లో అయినా సరే 2D లో అయినా సేమ్ గానే ఉంటాయి. బట్ మనకు వచ్చే ఈక్వేషన్స్ ఏవైతే మనకు ఉన్నాయో అవి కొంచెం వేరీ అవుతాయి. ఎందుకంటే అది మోషన్ అలాంగ్ స్ట్రైట్ లైన్, అంటే ఓన్లీ 1 డైమెన్షన్ స్పేస్ లోనే మనం క్యాలిక్యులేట్ చేసాం ప్రీవియస్లీ. ఇక్కడికి వచ్చేసరికి టోటల్ XY అనే ప్లేన్ లోనిది మనకి ఆ బాడీ యొక్క కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసుకొని మనం వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ ని మనం ఇక్కడ డిరైవ్ చేస్తున్నాం కాబట్టి కొంత వేరియేషన్స్ అనేవి ఉంటాయి. డెఫినిషన్స్ మాత్రం సేమ్ ఉంటుంది కంప్లీట్ గా. సో ఇప్పుడు మనం దీని యొక్క ఫార్ములా మనం ఇప్పుడు డిరైవ్ చేయాలి అంటే సో మనం ఇప్పుడు ఇప్పుడు చూడండి, O అనేది ఇనిషియల్ పాయింట్, A అనేది ఫైనల్ పాయింట్ కదా. సో O దగ్గర నుండి A అనే పాయింట్ కి రీచ్ అవుతున్నప్పుడు మనం క్యాపిటల్ T అన్నది మనం ఇండికేట్ చేసుకుంటాం. ఓకే, T అనే టైం పట్టిందనేసి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఆల్రెడీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా మనకి మోషన్ అండర్ గ్రావిటీలో ఏం తెలుసు మనకి, T ఈజ్ ఈక్వల్స్ టు 2u/g. సో ఆ ఎక్స్ప్రెషన్స్ మనం డెరైవ్ చేయాలంటే మనకి ఇక్కడ x యాక్సిస్ లోని మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి, y యాక్సిస్ లోని కూడా మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ x యాక్సిస్ లో ఈక్వేషన్స్ నేను తీసుకున్నాను అనుకోండి, O నుండి A వరకు మనకు ట్రావెల్ చేస్తుంది అని చెప్పాలి అనుకుంటే టోటల్ గా ఇక్కడ నుండి ఇక్కడికి x అనుకుందాం, x అనే డిస్టెన్స్ ఉంది అనుకుందాం. కాంపోనెంట్ ఏముంది, ఇనిషియల్ వెలాసిటీ u cos θ ఇంటూ t అని రాస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ రావట్లేదు కదా. మీకు అర్థం చెప్పాలంటే x ఈక్వల్స్ టు u cos θ ఇంటూ t అని రాస్తే మనకు కావాల్సిన ఫార్ములా మనకు రావట్లేదు x యాక్సిస్ లో కానీ నేను ఇక్కడ తీసుకుంటే. ఓకే, రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆల్రెడీ మనం మోషన్ ఇన్ ప్లేన్ లో మరీ చెప్తున్నాము ఆల్రెడీ. అది కూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాం. ఒకసారి అది చూసిన తర్వాత ఈ ఫార్ములాస్ ఇక్కడ ఎలా అప్లై చేస్తున్నానో మీకు అర్థం అవుతుంది. వన్స్ ఆ వీడియో చూడండి, తర్వాత మళ్ళీ ఈ వీడియో వినండి. ఏదైతే మనం డెరైవ్ చేస్తాం అవన్నీ మనం అక్కడి నుండి వచ్చే ఫార్ములాసే ఇక్కడ నేను డైరెక్ట్ గా నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం y యాక్సిస్ లో కూడా రాద్దాం. y యాక్సిస్ లో ఇప్పుడు మనకి ఏమవుతుంది, uy t ప్లస్ హాఫ్ ay t² వస్తుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ లో మనకు ఉండే ఏవైతే టర్మ్స్ ఉన్నాయో టైం ఆల్రెడీ O నుండి మనకి OBA ట్రావెల్ చేస్తున్నప్పుడు క్యాపిటల్ T టైమే కదా మనకి క్యాలిక్యులేట్ చేయాలి. సో దాన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు ఉండే రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఏవైతే మనకి అలాంగ్ y యాక్సిస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం y ఏముంది, ఇక్కడికి O నుండి Aకి వస్తున్నప్పుడు A అనే పాయింట్ దగ్గర y యాక్సిస్ లో టర్మ్ ఇంకేం లేదు కదా. ఇక్కడ కంప్లీట్ గా y అన్నది 0. సో A అనే పాయింట్ కి రీచ్ అయ్యేసరికి y అన్నది మనకి ఏ డిస్టెన్స్ కూడా లేదు. సో ఇది మనకి 0 తో రీప్లేస్ చేయండి. ఇనిషియల్ వెలాసిటీ uy వాల్యూ అంతా మనకి u sin θ. సో టోటల్ టైం వాల్యూ అంతా OBA నుండి ట్రావెల్ చేస్తున్న ట్రాజెక్టరీ అంతా క్యాపిటల్ T. సో ప్లస్ హాఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది, -g అవుతుంది. సో ఇక్కడ మనకి అగైన్ స్మాల్ t ఈజ్ రీప్లేస్డ్ విత్ క్యాపిటల్ T. సో ఇప్పుడు మనకి ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి టోటల్ ఈ టర్మ్ ఏమవుతుంది, -g t² కదా.
సో అది ఎల్హెచ్ఎస్కి వస్తే మనకి ఏం వస్తుంది, ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది. సో హాఫ్ జీ టీ స్క్వేర్ అనే వాల్యూ మాత్రమే ఉంటుంది. ఓకే, ప్లస్ అయిపోద్ది కాబట్టి. సో రిమైనింగ్ ఆర్హెచ్ఎస్ లో ఏముంటుంది, యూ సైన్ టీటా ఇంటూ టీ. ఇక్కడ ఒక టీ క్యాన్సిల్, ఇక్కడ ఒక టీ క్యాన్సిల్. సో రిమైనింగ్ కావాల్సింది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి కదా ఈక్వేషన్ కావాలి. సో ఈ g/2 ని ఆర్హెచ్ఎస్ పంపిస్తే 2u sin టీటా బై g అనే ఫార్ములా మనకి వచ్చింది. సో ఆల్రెడీ మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి 2u/g అని తెలుసు. కాకపోతే ఇక్కడ మోషన్ ప్లేన్ లో మనం డెరైవ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ y కాంపోనెంట్ ఆల్రెడీ అంత ఇది u sin టీటా, అదే వాల్యూ అన్నది మనకి అందులో ఏదైతే మోషన్ అండ్ గ్రావిటీ u అనుకున్నామో అందులో మనం రీప్లేస్ చేసుకోవడమే. సో ఇది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీ, ఈ క్యాపిటల్ హెచ్ వాల్యూ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి మనకి మాక్సిమం హైట్. మాక్సిమం హైట్. సో మనకి మోషన్ అండ్ గ్రావిటీలో ఏదైతే మనం ఇక్కడ నోటేషన్ వాడామో సేమ్ దాంతో ఇక్కడ నేను ఇండికేట్ చేస్తాను క్యాపిటల్ హెచ్ అని. సో మనం జనరల్ గా మోషన్ అండ్ గ్రావిటీలో వెర్టికల్లీ అప్వర్డ్ ప్రొజెక్టెడ్ బాడీ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఒక బాడీ అన్నది గ్రౌండ్ నుండి ఏ అనే పాయింట్ నుండి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇట్స్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ u. ఓకే, సో ఒక బాడీ అన్నది కొంత హైట్ వరకు అది ట్రావెల్ చేశాక ఆ బాడీ ఏమవుతుంది, మళ్ళీ అగైన్ మనకి గ్రౌండ్కే రీచ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇది మనకి అప్వర్డ్ ప్రొజెక్షన్, బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ మనం ఏదైతే డిస్కస్ చేస్తామో దాని యొక్క ట్రాజెక్టరీ ఇది కదా. సో మనకి ఒక బాడీ ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు కొంత హైట్ వరకే వెళ్తుంది అనేసి ఎంత పాయింట్ వరకు మనం చెప్తాం, ఎక్కడ వరకు ట్రావెల్ చేస్తుంది అంటే దాని యొక్క ఫైనల్ వెలాసిటీ ఎక్కడైతే జీరో అవుతుందో ఆ పాయింట్ వరకే కదా ఈ హైట్ అన్నది ఆర్ డిస్టెన్స్ అన్నది ట్రావెల్ చేస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం రిలేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి దీని యొక్క డెఫినేషన్ ఏమవుతుందంటే మాక్సిమం డిస్ప్లేస్మెంట్ attained by the projectile above the horizontal reference plane where vertical component of its velocity is zero is known as max height. Okay, capital H తో మనం డినోట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇది మనకి డెఫినేషన్ అవుతుంది. సో మనకి మ్యాక్స్ హైట్ అటైన్డ్ బై ద ప్రొజెక్టైల్ అని చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఇప్పుడు ఎంతవరకు మోషన్ అండ్ గ్రావిటీలో ఏదైతే మనం మ్యాక్స్ హైట్ డెఫినేషన్ ఏదైతే చెప్పుకున్నామో ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ రీక్యాప్ చేసాం. ఏం చెప్పాను ఆల్రెడీ, ఇనిషియల్ వెలాసిటీ u తో ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇది కొంత హైట్ వరకు ట్రావెల్ చేసి మళ్ళీ అది గ్రౌండ్ కి రీచ్ అవుతుంది. సో ఎంత హైట్ వరకు అది ట్రావెల్ చేస్తుందని చెప్పగలం, ఎంత పాయింట్ వరకు అంటే ఆ ఫైనల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏదైతే మనకి ఫైనల్ వెలాసిటీ అన్నది జీరోకి ఈక్వేట్ అవుతుందో అక్కడ వరకే కదా ఇది ట్రావెల్ చేస్తుంది. ఆ డిస్టెన్స్ మనం మాక్సిమం హైట్ అన్నాం. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ రిలేట్ చేసినట్టయితే మనకి O అనే పాయింట్ నుండి మనం ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే B అనే పాయింట్ కి వచ్చేసరికి కొంత H అన్నది నేను మెన్షన్ చేస్తాను ముందుగానే. ఎందుకంటే నాకు ఈ పాయింట్ కి వచ్చేసరికి నేను ఎక్కడైతే టాంజెంట్ డ్రా చేస్తున్నప్పుడు సేమ్ మనకి టాంజెంట్ అన్నది ఓన్లీ X యాక్సిస్ లో నాకు ఎక్కడైతే వచ్చిందో నాకు అప్పుడే అర్థం అయిపోయింది కంప్లీట్ గా మనకి ఇక్కడ ఏ స్లోప్ అన్నది ఏం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ మన ఈక్వేషన్ ట్రాజెక్టరీ డ్రా చేస్తున్నప్పుడు పాయింట్ P అని నేను కన్సిడర్ చేశా. ఎక్కడ నేను కానీ టాంజెంట్ డ్రా చేస్తాను అనుకోండి, చూడండి మనకి ఈ పాయింట్ దగ్గర మనకి స్లోప్ ఏమైంది విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ సమ్ ఇక్కడ టేటా అన్నామా ఇక్కడ టేటా అన్నమాట అనుకుందాం. సో ఎందుకంటే సేమ్ యాంగిల్స్ ఉండవు. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ మనకి స్లోప్ ఏమొచ్చింది ఇక్కడ పాయింట్ P దగ్గర టేటా అన్నమాట వచ్చింది. సో దాని ప్రకారంగా ఇప్పుడు నేను రిజాల్వ్ చేస్తే ఇక్కడ Vx అనే వెలాసిటీ వస్తుంది ఫైనల్ వెలాసిటీ, వెర్టికల్ యాక్సిస్ లో Vy అనే ఫైనల్ వెలాసిటీ కూడా ఉంటుంది ఇక్కడ. కాకపోతే మ్యాక్సిమం హైట్ కి వచ్చేసరికి నేను టాంజెంట్ డ్రా చేస్తే టాంజెంట్ ఎందుకు దేనికోసం మనం డ్రా చేస్తున్నాం, మనం ఆల్రెడీ నేను మోషన్ స్ట్రైట్ లైన్ లో వెలాసిటీ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కోసం చెప్తున్నప్పుడే చెప్పాను నేను. వెలాసిటీ అన్నది వెక్టర్ క్వాంటిటీ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండూ ఉంటాయి.
సో వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ మనకు ఓకే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో ఉన్నది మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మనకి ఒక కర్వ్ పైన మనం ట్యాంజెంట్స్ డ్రా చేయాల్సిందే. సో ఆ ట్యాంజెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఆ వెలాసిటీ వెక్టర్ ఆ డైరెక్షన్ లోనే ట్రావెల్ చేస్తున్నట్టు. సో అందుకే నేను ట్యాంజెంట్ డ్రా చేశాను. ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేయగానే మనకు ఓన్లీ ఎక్స్ యాక్సిస్ లోనే ఉంది ఆ ఫైనల్ వెలాసిటీ అన్నది మనకి డిసైడ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ గా vy కాంపోనెంట్ 0 చేశాను. సో ఇక్కడ దాని ప్రకారంగా మనకి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు మనం రిలేట్ చేయండి మన డెఫినేషన్ కి మాక్సిమం డిస్ప్లేస్మెంట్ రిటైన్డ్ బై ద ప్రొజెక్టైల్. సో ఇక్కడ మనకి మాక్సిమం హార్జెంటల్ ప్లేన్ నేను చూడండి అబౌవ్ ద హార్జెంటల్ రెఫరెన్స్ ప్లేన్ అన్నాడు. ఇదే కదా రెఫరెన్స్ ప్లేన్ OX అన్నది ఉన్నది కదా యాక్సిస్, ఇది రెఫరెన్స్ ప్లేన్. దానినే మనకి మాక్సిమం డిస్ప్లేస్ అంటే ఆల్రెడీ ఎంతైతే మనకి కవర్ చేసిందో అందులో కూడా నేను రాశాను వేర్, ఇది మనకి యాక్చువల్ గా బ్రాకెట్ లో రాసుకోవాలి, వేర్ వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ ఇస్ 0. ఆల్రెడీ ఇక్కడ B అనే పాయింట్ కి వచ్చేసరికి మనకి ఆల్రెడీ వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అనేది 0 కి ఈక్వేట్ అయిపోయింది. ఆ పాయింట్ వరకు మనకు ఆల్రెడీ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది కాబట్టి ఈ హైట్ నే మనం మాక్సిమం హైట్ అంటాం. సో దీనికి కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఆ ఫార్ములా అన్నది ఇప్పుడు మనం డెరైవ్ చేద్దాం. ఓకే, సో చూద్దాం ఇప్పుడు. సో అగైన్ మనకి ఆల్రెడీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజ్ చేసి మన మోషన్ అండర్ గ్రావిటీలో ఆల్రెడీ దీనికి డెరైవ్ చేసాం కాబట్టి సేమ్ అదే ఫార్ములా ఇక్కడ కూడా మనం వాడవచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ లో మనం రాసుకోవాలి కాబట్టి సో vy² మైనస్ uy² ఈజ్ ఈక్వల్స్ టు 2ay ఇంటూ y. ఓకే, ఇది మల్టిప్లికేషన్ లో ఉన్నది కాబట్టి మనం డాట్స్ పెడదాం. సో ఇప్పుడు మనకి vy అనే వెలాసిటీ అంతా O టు B మాత్రమే చూసుకోవాలి. మాక్సిమం హైట్ మనకి ఆ కాంపోనెంట్స్ తీసుకుంటే సరిపోదు. సో ఫైనల్ వెలాసిటీ అంతా 0 అంటే 0. uy ఏమవుతుంది u sin θ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ay అంతా మనకి దేనికి ఈక్వల్ అవ్వాలి మైనస్. నెక్స్ట్ y అన్నది దేనికి అవుతుంది B అనే పాయింట్కి వచ్చేసరికి y యాక్సిస్ లో ఆల్రెడీ మనకి ఎంత ఉంది h ఉంది. ఓకే, సో y యాక్సిస్ లో B అనే పాయింట్ కి వచ్చేసరికి y యాక్సిస్ లో మనకి డిస్టెన్స్ ఉంది కాబట్టి సేమ్ మనం y అన్నది h తో రీప్లేస్ చేసాం. అదే మనకి లాస్ట్ లో మనకి ఫార్ములా వస్తుంది మనకి. సో 0 మైనస్ u sin θ హోల్ స్క్వేర్ అంటే మైనస్ u² sin స్క్వేర్ θ వస్తుంది ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2g h. సో మైనస్ మైనస్ క్యాన్సిల్. సో నెక్స్ట్ వచ్చేసరికి h ఈజ్ ఈక్వల్స్ టు u² sin స్క్వేర్ θ బై 2g. సో ఇదే మనకి మాక్సిమం హైట్ ట్రావెల్డ్ బై ద ప్రాజెక్టైల్ కి ఫార్ములా అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి రేంజ్ ఫార్ములా చూద్దాం, హారిజంటల్ రేంజ్. ఓకే, నెక్స్ట్ ఫార్ములా హారిజంటల్ రేంజ్ అన్నది డిస్కస్ చేద్దాం. సో హారిజంటల్ రేంజ్ డిస్కస్ చేసే ముందు ఆల్రెడీ మనకి మాక్సిమం హైట్ ఫార్ములా వచ్చింది కదా u² sin స్క్వేర్ θ బై 2g. సో ఇప్పుడు మనం ఈ θ ప్లేస్ లో 90 డిగ్రీస్ వేసాం. ఈ θ వాల్యూ ఏదైతే వచ్చిందో ఇప్పుడు మనం ఆ θని 90 డిగ్రీస్ కి ఈక్వేట్ చేసాం అనుకోండి, sin 90 అంత అవ్వాలి 1 అంటే 1 u² బై 2g. దేనికి ఫార్ములా మాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీ ఇన్ ఏ వెర్టికల్ ప్లేన్. ఆల్రెడీ మనం అది మోషన్ అండర్ గ్రావిటీలో డిస్కస్ చేసాం. సో అదొకటి మనం ఇక్కడ చెప్పాలనుకున్నాను, అది అయిపోయింది. సో నెక్స్ట్ ఫార్ములాకి వచ్చేసరికి ఫోర్త్ వన్ హారిజంటల్ రేంజ్. సో దీనికోసం డిస్కస్ చేద్దాం. సో దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది, అది మనకి ఇందులో న్యూ టర్మ్ అనమాట. అంటే హారిజంటల్ రేంజ్ అంటే ఏంటంటే మనకి ఇనీషియల్ గా ఎక్కడైతే మనకి ఓ దగ్గర నుండి మనకి ప్రొజెక్ట్ చేస్తున్నాం కదా ఆ బాడీ అన్నది ట్రావెల్ చేసింది కదా ఆల్రెడీ OBA అనే ట్రాజెక్టరీలో ఆ బాడీ అన్నది ట్రావెల్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ హారిజంటల్ ప్లేన్ ఏదైతే ఉందో లైక్ గ్రౌండ్, ఓకే మన గ్రౌండ్ మీద నుండే కదా ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఈ హారిజంటల్ ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్ మీద హారిజంటల్ డిస్టెన్స్ ఎంత వరకు అయితే అది కవర్ చేస్తుందో దాన్ని మనం రేంజ్ అంటాం. ఓకే, సో దాని డెఫినేషన్ అదే ఇక్కడ మాక్సిమం హారిజంటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద body to reach the same point of projection is known as horizontal range. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ హారిజంటల్ డిస్టెన్స్ లో మనకి ఎంతవరకు అయితే ట్రావెల్ చేస్తుందో
సేమ్ ఆ హారిజంటల్ ప్లేన్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఈ రేంజ్ ని. సో అందుకే దీని డెఫినేషన్ ఏమని రాశాను నేను ఇక్కడ, మాక్సిమం హారిజంటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ టు రీచ్ ద సేమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఓ దగ్గర మనం ప్రొజెక్ట్ చేస్తాం, మళ్ళీ అది బాడీ అన్నది కాసేపు ఎయిర్ లో ఉండిన తర్వాత మళ్ళీ ఏ అనే పాయింట్ కి రీచ్ అవుతున్నాడు, మళ్ళీ గ్రౌండ్ మీదకే కదా వస్తుంది. సో ఈ హారిజంటల్ డిస్టెన్స్ ని మనం రేంజ్ అంటాం, ఓ టు ఏ అనమాట. ఇక డిస్టెన్స్ కూడా ఓఏ కి మధ్యలో ఉండే డిస్టెన్సే మనకి రేంజ్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి ఈ డిస్టెన్స్ ఓఏ డిస్టెన్స్ కావాలి అంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్ లోనే నేను చెప్పాను, రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ లో మనం కన్సిడర్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఎక్స్ యాక్సిస్ లో ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాం, నేను ఆల్రెడీ ఇక్కడ రాశాను, యాక్సలరేషన్ అన్నది 0 ఉంటుంది. సో దానికి మనకి యూనిఫామ్ వెలాసిటీ ఉన్నప్పుడు మనకి ఈ సర్కమ్స్టాన్సెస్ లో మనం S=UT అనే ఫార్ములా వాడితే సరిపోద్దని చెప్పుకున్నాం. సో అదే ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ లో మనం ఏదైతే మనం స్టార్టింగ్ మోషన్ ఇన్ ప్లేన్ ఇంట్రొడక్షన్ లో ఏదైతే ఫార్ములాస్ డెరైవ్ చేసుకున్నామో సేమ్ అదే ఫార్మట్ లో ఈ ఫార్ములాని రీప్లేస్ చేసి ఇక్కడ రాద్దాం. సో దాన్ని ఏమొస్తుంది మనకి, X=UX×T. సో మనకి ఇప్పుడు దాని ప్రకారంగా ఏమవుతుంది, మనకి ఎక్స్ యాక్సిస్ లో ఇంకా ఉంది హాఫ్ AXT² అనే ఫార్మ్ ఉంటుంది, బట్ AX అన్నది 0 కదా, ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశా. హారిజంటల్ మోషన్ లో AX అనే కాంపోనెంట్ 0 అయితే టోటల్ గా టర్మ్ నెగ్లిజిబుల్. సో X=UX కాంపోనెంట్ అంతా వెలాసిటీ ఇన్ ఎక్స్ యాక్సిస్ U cos θ ఇంటూ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే O నుండి A కి ట్రావెల్ చేసేసరికి ఇది కొంత టైం మనకి ఎయిర్ లో స్పెండ్ చేసింది కదా. సో O నుండి Bకి వెళ్ళి B నుండి Aకి వస్తున్నప్పుడు దానికి టైం ఎంత పట్టినట్టు, మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా. సో టోటల్ గా టైం అన్నది క్యాపిటల్ T అయ్యింది. సో మనకి ఇప్పుడు ఈ T ఏదైతే ఉందో స్మాల్ t క్యాపిటల్ T తో మనం రీప్లేస్ చేయాలి. సో X=U cos θ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆల్రెడీ మనం ఫార్ములా డెరైవ్ చేసి పెట్టుకున్నాం, 2U sin θ/g. సో ఇక్కడ మనకి ఏవైనా మనకి ఎక్స్ అన్నది మనకి ఏమవుతుంది, రేంజ్ నేను క్యాపిటల్ ఆర్ తో కదా డినోట్ చేస్తున్నాం. సో ఎక్స్ ని మనం రీప్లేస్ చేద్దాం క్యాపిటల్ ఆర్ తో. సో ఇక్కడ మనం మల్టిప్లై చేసినట్టయితే ఏమొస్తుంది, ఇక్కడ 2U² sin θ cos θ/g. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 2 sin θ cos θ ఉంది కదా, దానికి ఒక ఫార్ములా ఉంది మనకి ట్రిగనామెట్రీలో. sin 2θ ఫార్ములా ఏంటి, 2 sin θ cos θ. సో ఇప్పుడు మనం దాని ప్రకారం ఏం రాసుకోవచ్చు, 2 sin θ cos θ అని దేంట్లో రీప్లేస్ చేయొచ్చు, sin 2θ. సో రీప్లేస్ చేసి డివైడెడ్ బై g పెడితే మనకు కావాల్సిన రేంజ్ ఫార్ములా వచ్చింది. ఏమొచ్చింది, U² sin 2θ/g అన్నది మనకి రేంజ్ కి ఫార్ములా. సో ఓకే, నెక్స్ట్ మనం 5th ఫార్ములా, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ for maximum horizontal range of the projectile. సో దీనికోసం డిస్కస్ చేసే ముందు మనం ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ డయాగ్రామ్ లో మనం ఆల్రెడీ మనకి ఫస్ట్ హారిజంటల్ రేంజ్ ఫార్ములా డెరైవ్ చేసేటప్పుడు మీరు ఒకటి కంప్లీట్ గా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఒకటి చెప్పాను. సో O నుండి Bకి వెళ్ళి B నుండి Aకి వెళ్తున్నప్పుడు మనకి ఎయిర్ లో ఉన్నంతసేపు కూడా ఆ ఆబ్జెక్ట్ ఇనీషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ కి వెళ్తున్నప్పుడు ఎంత టైం అయితే పడుతుందో, హారిజంటల్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు కూడా ఆ బాడీ అన్నది హారిజంటల్ మోషన్ లో ఉన్నప్పుడు కూడా O నుండి Aకి ట్రావెల్ చేస్తున్నప్పుడు అంతే టైం అన్నది పడుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు మీకు ఒక డెమాన్స్ట్రేషన్ వీడియో అన్నది నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఒకటి పెడతాను, ఆ వీడియో ఒకసారి చూడండి. దాన్ని బట్టి మీకు క్లియర్ గా నేను ఎందుకు ఇందాక డెరైవ్ చేస్తున్నప్పుడు స్మాల్ t ప్లేస్ లో నేను క్యాపిటల్ T అన్నది ఎందుకు నేను సబ్స్టిట్యూట్ చేసి రేంజ్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేశానో మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ చేసుకున్నాం, ఆల్రెడీ ఈ X=U cos θ ఇంటూ స్మాల్ t అని నేను పెట్టాను. సో ఆ స్మాల్ t ప్లేస్ లో క్యాపిటల్ T ఎందుకు సబ్స్టిట్యూట్ చేశానో మీకు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో మనకి ఎయిర్ లో ఉన్నంతసేపు కూడా బాడీ ఎంత టైం అయితే మనకి ఈ ఫైనల్ పాయింట్ రీచ్ అవడానికి ఎంత టైం అయితే పడుతుందో, ఒక బాడీ హారిజంటల్ లో మోషన్ లో ఉన్నప్పుడు O నుండి Aకి వెళ్తున్నప్పుడు కూడా అంతే టైం పడుతుంది. సో మీరు ఆ వీడియో చూడండి. సో మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ 5th ఫార్ములా అనేది మనం డిస్కస్ చేద్దాం. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫర్ మాక్సిమం హారిజంటల్ రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ అన్నాడు. సో
మాక్సిమం హారిజంటల్ రేంజ్ ట్రావెల్ చేయాలి అంటే మనం ఇనిషియల్ గా ఆరిజిన్ దగ్గర నుండి ఎంత మనం యాంగిల్ తో ప్రొజెక్ట్ చేస్తే అది మాక్సిమం హారిజంటల్ రేంజ్ అన్నది ట్రావెల్ చేస్తుంది అన్నది మనకి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంట, ఇంక్లినేషన్ మీద, థీటా మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఆల్రెడీ రేంజ్ ఫార్ములా ఇందాకే డెరైవ్ చేసాం కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇందులో మనకి ఇఫ్ ఆర్ టు బి మ్యాక్సిమం, రేంజ్ మ్యాక్సిమం అవ్వాలంటే మనకి ఇందులో కండిషన్ లో సైన్ 2θ అనే వాల్యూ అన్నది మ్యాక్సిమం అవ్వాలి. సో సైన్ 2θ అన్నది సైన్ టేబుల్ లో మనకి ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, మనకి సైన్ 90 డిగ్రీస్ దగ్గరే మనకి మ్యాక్సిమం అవుతుంది. సో సైన్ 90 వాల్యూ 1 కదా, సో మనకి సైన్ 90 దగ్గర ఇది మ్యాక్సిమం అవుతుంది. సో బోత్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ నేను సైన్ ఇన్వర్స్ తో కానీ మల్టిప్లై చేశాను అనుకోండి, మనకు వచ్చే ఈక్వేషన్ ఏమవుతుందో చూద్దాం. సైన్ ఇన్వర్స్ సైన్ 90. సో ఇక్కడ సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏమొచ్చింది 2θ. ఇది ఆర్ వచ్చేసా 90 డిగ్రీస్. థీటా అనే ఇంక్లినేషన్ ఎంత ఉండాలంట 45 డిగ్రీస్ ఉండాలి. సో 45 డిగ్రీస్ ఉంటే మనకి రేంజ్ ఎంత వస్తుంది, మాక్సిమం హారిజంటల్ రేంజ్ ఫార్ములా ఆర్ మ్యాక్స్ ఇస్ ఈక్వల్స్ టు సైన్ 2θ వాల్యూ మనకి దేనికి ఈక్వల్ అవ్వాలి 1కి. సో దాని ప్రకారంగా యూ స్క్వేర్ బై జీ అన్నది మనకి మాక్సిమం హారిజంటల్ రేంజ్ ఫార్ములా. సో ఇది మనకి మాక్సిమం హారిజంటల్ రేంజ్. సో థీటా వాల్యూ ఎప్పుడైతే మనకి 45 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుందో అప్పుడు ఆ బాడీ అన్నది మాక్సిమం హారిజంటల్ డిస్టెన్స్ అన్నది మనకి ట్రావెల్ చేస్తుంది అనమాట. సో అది దీని కండిషన్. సో నెక్స్ట్ ఫార్ములా, సిక్స్త్ ఫార్ములా ఏంటో చూద్దాం. 2 యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫర్ ద సేమ్ రేంజ్ అన్నాడు కదా. సో ఇప్పుడు జనరల్ గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ థీటా వాల్యూ విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్, థీటా అనే ఇంక్లినేషన్ తో మనం ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 డిగ్రీస్ యాంగిల్ తో మనం ప్రొజెక్ట్ చేసాం అనుకోండి, ఓకే. సో 30 డిగ్రీస్ యాంగిల్ తో ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు రేంజ్ ఫార్ములా మనకి జనరల్ ఫార్ములా ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ. ఇదే కదా మనకి ఫార్ములా ప్రీవియస్ డెరైవ్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ థీటా అనే ఇంక్లినేషన్ మనం ఇప్పుడు 30 డిగ్రీస్ ప్లేస్ చేసి ప్రొజెక్ట్ చేసాం అనుకోండి. సో మనకి 30 కాకుండా మనకి టోటల్ గా ఇది అంతా పెర్పెండిక్యులర్ గా 90 డిగ్రీస్. ఇంకో యాంగిల్ 30 కాకుండా 60 డిగ్రీస్ యాంగిల్ తో కూడా ఇంకో యాంగిల్ తో మనం ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అనమాట. సో ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు దాని యొక్క ట్రాజెక్టరీ ఎలా వస్తుంది మనకి, ఇది కదా ట్రాజెక్టరీ. సో దానికి కూడా సేమ్ మళ్ళీ అది మ్యాక్సిమం రీచ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఏ అనే పాయింట్ కి రీచ్ అవుతుందంట. వాడు చెప్పిన కండిషన్ అదే. సో 2 డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ మనం యూజ్ చేసి ఏదైనా బాడీని మనం ప్రొజెక్ట్ చేస్తే ఒక ప్లేన్ లో, పర్టికులర్ ప్లేన్ లో, ఆ బాడీ రెండిటికి కూడా ఆ 2 ఆబ్జెక్ట్స్ కూడా మనకి సేమ్ రేంజే ఉంటుంది అనేసి మనకి చెప్తున్నాడు. సో మనం కూడా ఒకసారి మ్యాథమెటికల్ గా మనం ఒకసారి ప్రూవ్ చేద్దాం. సో మనకి ఇప్పుడు ఒకటి థీటా, ఇంకోటి 90 మైనస్ థీటా అన్నది నేను కన్సిడర్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఏం చేద్దాం అంటే ఇది రీప్లేస్ చేద్దాం. రీప్లేసింగ్ థీటా విత్ 90 మైనస్ థీటా ఇన్ అబోవ్ ఈక్వేషన్. సో టాప్ లో ఉండే ఈక్వేషన్ లో మనం ఏదైతే ఉందో థీటాని, ఆ థీటాని మనం 90 మైనస్ థీటాతో రీప్లేస్ చేద్దాం. ఆల్రెడీ మీ కాన్సెప్ట్ నేను చెప్పాను కదా, ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. ఫస్ట్ 30 డిగ్రీస్ తో ప్రొజెక్ట్ చేసాం, చేసినప్పుడు మనకి O2 ఏ అన్నది ట్రావెల్ చేసింది. దీనికి ఒక టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉంటుంది, ఓకే, అదైతే నేను చెప్పగలను. O నుండి ఏ వరకు వెళ్తున్నప్పుడు దీనికి ఒక టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ O నుండి ఏకి ఇంకో ప్రొజెక్షన్, సెకండ్ ప్రొజెక్షన్ ఎంత యాంగిల్ తో చేసాం, 60 డిగ్రీస్ యాంగిల్ తో చేసాం. సో అప్పుడు మనకి డిఫరెంట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, T2 టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉంటుంది. సో 2 డిఫరెంట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ ఉంటాయేమో కానీ, కాకపోతే రేంజ్ మాత్రం 2 డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ తో ఎప్పుడైనా 2 ఆబ్జెక్ట్స్ ని మనం త్రో చేసినట్టయితే వాటి యొక్క రేంజ్ మాత్రం సేమ్ గానే ఉంటుంది అన్నది ప్రూవ్ చేయాలి. మనం అదే ఇప్పుడు చేయబోతున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలన్నాడు, 90 మైనస్ థీటాతో మనం దీన్ని రీప్లేస్ చేయాలి. సో రేంజ్ ఇస్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ 2 ఇంటూ 90 మైనస్ థీటా బై జీ. సో యూ స్క్వేర్ సైన్ 180 మైనస్ 2 థీటా బై జీ. సో మనకు ఆల్రెడీ సైన్ 180 మైనస్ 2 థీటా ఎక్కడ ఉండాలి మనకి తెలియాలి అంటే, మనకి ఆల్ సర్వర్ టీ కప్స్ అనేది మనకి 4 క్వాడ్రంట్స్ ఆల్రెడీ మ్యాథ్స్ లో మనకి బాగా ఇది తెలిసిన ఫేమస్ టేబుల్. సో అందులో మనకి 180 మైనస్ 2 థీటా అన్నది మనకి ఎక్కడ ఉంటుంది, మనకి సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది 180 మైనస్ థీటా అనే క్వాడ్రంట్. అలానే 90 ప్లస్ థీటా క్వాడ్రంట్ కూడా ఇదే. సెకండ్ క్వాడ్రంట్ లో ఆల్రెడీ సైన్ అన్నది ఉంది కాబట్టి సో మనకి పాజిటివ్ సైనే ఉంటుంది.
సో 180 అన్నది 180 మైనస్ θ అన్నది ఈవెన్ యాంగిల్ కాబట్టి సైన్ కింద ఉండిపోతుంది. సో 180 మైనస్ 2θ అని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, సైన్ 2θ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఫైనల్ మనకి ఏమొచ్చింది, ఆర్ డాష్ వాల్యూ యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ. అంటే ఇనిషియల్ గా మనం ఏదైతే ఇనిషియల్ θ అనే యాంగిల్ తో ఎంత యాంగిల్ తో అయితే మనం ప్రొజెక్ట్ చేసామో అలా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఎంత రేంజ్ అయితే అది ట్రావెల్ చేసిందో సేమ్ అంతే రేంజ్ వచ్చింది. మనం యాంగిల్ ని రీప్లేస్ చేసినా సరే మనకి సేమ్ రేంజ్ వచ్చింది. దాని ప్రకారంగా మనకి ఏమంటున్నాడు, 2 డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ తో ఎప్పుడైనా 2 బాడీస్ ని మనం ప్రొజెక్ట్ చేసినట్టయితే ఆ రెండింటికి సేమ్ రేంజ్ ఉంటుందనేసి మనం ఇక్కడ ప్రూవ్ చేసాం అనమాట మ్యాథమెటికల్ గా కూడా. సో అది దీని కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఫార్ములా ఏంటో చూద్దాం. సో 6 ఫార్ములాస్ అయినట్టు ఉన్నాయి కదా, 7th వన్. సో 7th వన్ ఫార్ములా రిలేషన్ బిట్వీన్ time of flights and range in case of projectiles having same range. సో చూద్దాం, ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాను నేను ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేసినప్పుడు మనం ఏమనుకున్నాం, మనం డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ తో మనం 2 ఆబ్జెక్ట్స్ ని త్రో చేస్తున్నప్పుడు ఓకే. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, మనకి 2 ఆబ్జెక్ట్స్ కూడా బట్ డిఫరెంట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసాం. బట్ రెండిటికి మాత్రం సేమ్ రేంజ్ అన్నదే మనకు ఉంటుందనేసి మ్యాథమెటికల్ గా కూడా మనం ఇప్పుడు డెరైవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ కేసులో మనకు కావాల్సింది ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి రేంజ్ కి మనకి ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు మనం ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫర్ హ్యావింగ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ θ. సో దానికి టైమ్ ఆఫ్ ఫ్లైట్ t1 వాల్యూ ఏమవుతుంది, 2u sin θ బై g. సో నెక్స్ట్ మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫర్ హ్యావింగ్ inclination of 90 degree minus θ. సో ఇప్పుడు మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నది ఆల్రెడీ చెప్పాను, డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అన్నది ఇంకో యాంగిల్ చేంజ్ చేసి ఇంకో ఆబ్జెక్ట్ కానీ మనం త్రో చేసాం అనుకోండి, సేమ్ అది కూడా మళ్ళీ సేమ్ పాయింట్ నే రీచ్ అవుతుంది. బట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి. ఆల్రెడీ మీకు ట్రాజెక్టరీస్ 2 డిఫరెంట్ ట్రాజెక్టరీస్, ఒకటి డాటెడ్ లైన్ తో వేసాను, ఒకటి డార్క్ థిక్ లైన్ తో వేసాం కదా. ఈ రెండింటి యొక్క ట్రాజెక్టరీస్ చూస్తే మీకు డైరెక్ట్ గా ఇమాజినేషన్ లో అయినా తెలుస్తుంది డాటెడ్ లైన్ కి ఎక్కువ టైం అన్నది పడుతుంది ఓ నుండి ఏ కి రీచ్ అయ్యే టైం. అలానే నెక్స్ట్ ఈ థిక్ లైన్ చూసినట్టయితే ఓ నుండి ఏ కి రీచ్ అయ్యే టైం అనేది తక్కువ పడుతుంది. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ t1 is less than t2 ఉంటుంది ఇక్కడైతే. సో ఇప్పుడు మనం డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ మనం ఎంత తీసుకున్నాం, 90 మైనస్ θ యూజ్ చేసి t2 ఎంత టైం పడుతుందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో t2 is equals to 2u sin 90 minus theta by g. సో t2 is equals to 2u sin 90 minus theta అంటే మనకి cos theta by g. కొంత మ్యాథమెటికల్ గా మనకు స్పీడ్ గా ఉంటే గానీ మనం చేయలేము ఇది క్యాలిక్యులేషన్స్. మొత్తం మనకి ప్రొజెక్టైల్స్ లో మొత్తం కావాల్సింది ఏంటంటే ట్రిగనోమెట్రీ యొక్క అప్లికేషన్స్. అది రాకుండా మనం ఇవేవి కూడా సాల్వ్ చేయం. సో ఇప్పుడు మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి అలానే రేంజ్ కి కదా ఈక్వేషన్ కావాలి. సో 2 డిఫరెంట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ మనకి t1 t2 వాల్యూ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్స్ కి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఓకే, సో దాని ప్రకారం ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ రెండు మనకి రేంజ్ కి ఈ రెండింటికి రిలేషన్ కావాలి అంటే t1 t2 r కి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే t1 ఇంటూ t2 చేస్తా, ఈ రెండింటిని నేను మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన రేంజ్ ఫార్ములా వస్తుందేమో చూద్దాం. సో ఇప్పుడు మనం 2u sin θ by g ఇంటూ నెక్స్ట్ ఇదంతా 2u cos θ by g. దెన్ మనకి ఏమవుతుంది, ఇప్పుడు t1 t2 is equals to ఇప్పుడు 2u స్క్వేర్, నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా 2 sin θ cos θ by g ఇంటూ g కింద రాస్తాను. ఓకే,
సో దాని ప్రకారం ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీని ప్రకారంగా 2/gని మనం బయటికి తీద్దాం, ఒక 2/g. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్ ని u², 2 sin θ cos θ అని మనం ఎలా రాసుకోవచ్చు, sin 2θ కింద రాసుకోవచ్చు. sin 2θ బై రిమైనింగ్ g అనే టర్మ్ ఉంటుంది కాబట్టి ఒకదానికి డినామినేటర్ కింద ఉంచండి. సో దాని ప్రకారంగా మనకి ఏమైంది ఇప్పుడు, therefore ఇక్కడ రాద్దాం, therefore t1 t2 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనకి u² sin 2θ బై g అంటే మనకి ఏం ఫార్ములా, అది రేంజ్, హారిజాంటల్ రేంజ్ ఫార్ములా కదా. సో దాని ప్రకారం ఏమొస్తుంది, 2r/g. సో ఇప్పుడు మనకి కావాల్సిన టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి రేంజ్ కి మనకి కావాల్సిన ఫార్ములా అయితే వచ్చేసింది, u² sin 2θ బై g అంటే రేంజ్ కాబట్టి. సో ఇప్పుడు t1 ఇంటూ t2 మల్టిప్లై చేస్తే మనకి మల్టిప్లై అన్నాం కదా, t1 ఇంటూ t2 మల్టిప్లై చేస్తే మనకి 2r/g ఎలా అయితే వచ్చిందో ఈసారి మనం t1/t2 అన్నది మనం డివైడ్ చేద్దాం. ఓకే, డివైడ్ చేస్తున్నప్పుడు కూడా మనకు ఒక ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా కూడా మనం ఆబ్జెక్టివ్ సమ్స్ సాల్వ్ చేయాలంటే ఆ ఫార్ములా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో అది కూడా మనం డిరైవ్ చేద్దాం. సో t1 మనకు ఎంత వచ్చింది, 2u sin θ బై g, అలానే హోల్ బై t2 వాల్యూ ఎంత మనకి ఎందాక చేసాం కదా, 2u cos θ బై g. సో ఇక్కడ 2u/g క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఇంకేంటి, sin θ బై cos θ. సో sin θ బై cos θ అంటే ఎంత, tan θ. సో ఇప్పుడు ఇంకో ఫార్ములా మనకి ఏమొచ్చింది, t1/t2 ఈజ్ ఈక్వల్స్ టు tan θ. సో ఇది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ కి అలానే మనకి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ కి మనకి రిలేషన్ అన్నమాట. సో ప్రీవియస్లీ మనకి ఇది కూడా మనం మల్టిప్లై చేసినప్పుడు ఇది ఒక ఫార్ములా డెరైవ్ చేసాం కాబట్టి మల్టిప్లై చేసినప్పుడు 2 టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ కి మల్టిప్లై చేసినప్పుడు దానికి అలానే మనకి హారిజాంటల్ రేంజ్ కి సో మనకి రిలేషన్షిప్ అన్నది మనం డెరైవ్ చేసుకున్నాం. సో ఈ 2 ఫార్ములాస్ కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ వన్, ఈక్వేషన్ ఆఫ్ trajectory of oblique projectile in terms of range. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఆఫ్ ఆబ్లిక్ ప్రాజెక్టైల్ డెరివేషన్ మనం ఫార్ములా ఏమైతే వచ్చిందో అది డెరైవ్ చేసుకున్నాం. ఓకే, సో అది ఒకసారి మళ్ళీ రాసుకుందాం ఇక్కడ ఒకసారి. y ఈజ్ ఈక్వల్స్ టు x tan θ మైనస్ gx² బై 2u² cos² θ అన్నది మనం డెరైవ్ చేసాం లాస్ట్ క్లాస్ లో. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ అన్నది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ లోకి కన్వర్ట్ చేసుకోమంటున్నాడు. దానికంటూ ఇంకో ఫార్ములా ఉంది, అది ఇప్పుడు మనం డెరైవ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం y ఈజ్ ఈక్వల్స్ టు x tan θ ఏదైతే ఉందో అది నేను కామన్ తీసేస్తున్నాను. సో 1 మైనస్ gx² బై 2u² cos² θ ఇంటూ ఇక్కడ మనం ఆల్రెడీ కామన్ తీస్తాం కాబట్టి x tan θ అన్నది మనం ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి. సో దీన్ని సాల్వ్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, x tan θ ఇంటూ 1 మైనస్ gx² బై 2u². ఓకే, ఇది మల్టిప్లికేషన్ కదా, మనం డాట్ పెడదాం మళ్ళీ, మల్టిప్లికేషన్ కి అలానే x వాల్యూకి మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. సో 2u² cos² θ ఇంటూ x ఇంటూ tan θ అని ఎలా రాయొచ్చు, sin θ బై cos θ. సో ఇక్కడ ఒక cos θ ఇక్కడ ఒక cos θ అలానే x ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయో ఒకసారి రాసుకుందాం. x tan θ ఇంటూ 1 మైనస్ gx బై 2u² cos θ ఇంటూ sin θ. సో రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూద్దాం. x tan θ ఇంటూ 1 మైనస్ x అలా న్యూమరేటర్ ఉంచేద్దాం, ఈ జీని డినామినేటర్ తీసుకొద్దాం. సో u² 2 sin θ cos θ అంటే మనకు ఆల్రెడీ తెలుసు sin 2θ బై ఇప్పుడు g దీనికి డినామినేటర్ కింద తీసుకొద్దాం. ఓకే, సో ఆల్రెడీ u² sin 2θ బై g అంటే మనకి ఏం తెలుసు, ఆల్రెడీ రేంజ్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, u² sin 2θ బై g. సో దాని ప్రకారం మనకి ఇప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్, x tan θ ఇంటూ 1 మైనస్ x బై u² sin 2θ బై g ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, r ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఆ ఫార్ములా చూసినట్టయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ ఫార్ములా ఏమైపోయింది, x tan θ ఇంటూ 1 మైనస్ x బై r అన్నది మనకి
ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీకి అలానే మనకి హారిజాంటల్ రేంజ్ కి రిలేషన్ అనమాట. సో ఈ ఫార్ములా కూడా మనకి ఆబ్జెక్టివ్ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ ఫార్ములా ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్ ఇంపార్టెంట్ రిలేషన్స్. ఇప్పటి వరకు మనం బేసిక్ ఎక్స్ప్రెషన్స్ మనం డెరైవ్ చేసుకున్నాం కదా, ఏంటంటే అది టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్, హారిజాంటల్ రేంజ్. సో వాటి మధ్య ఉండే ఇంటర్ రిలేషన్షిప్ ఏదైతే వస్తాయో మనకి ఇక్కడ మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో అవి మనం ఇక్కడ సెపరేట్ గా మనం ఇక్కడ చెప్పుకుంటాం ఈ క్లాస్ అంతా కూడా. సో ఆ ఫార్ములాస్ దేనికోసం అంటే మనకి జనరల్ ఇప్పుడు బేసిక్ ఎంసెట్, జేఈ మెయిన్స్ కి అలానే నెక్స్ట్ నీట్ ఎగ్జామ్స్ కి మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ మనకి ఆ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా మనకి ఫార్ములాస్ కానీ వెంటనే స్ట్రైక్ అయ్యాయి అనుకోండి మైండ్ లోకి. సో వెంటనే మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేసి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో మనం ఆన్సర్ చేయొచ్చు. సో దానికోసం అన్నమాట ఈ ఫార్ములాస్ అన్ని. సో వన్ బై వన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, రిలేషన్ బిట్వీన్ maximum height, horizontal range and time of flight. ఓకే, సో ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి హారిజాంటల్ రేంజ్ కి, maximum height కి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి మనం డెరైవ్ చేద్దాం. సో ఇందులో మళ్ళీ 3 ఫార్ములాస్ ఉంటాయి సెపరేట్ గా. ఇప్పుడు చెప్పింది ఏదైతే మనం దీని మధ్య రిలేషన్ మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ డెరైవ్ చేస్తామో ఇవి ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ప్రాజెక్టైల్స్ నుండి 4 మార్క్స్ క్వశ్చన్స్ అడిగాడు. అది కూడా ఇప్పుడు మనకు కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి రిలేషన్ ఫస్ట్ మనకి ఏంటిది ఇక్కడ రాస్తా కూడా ఇది ఐపీకి ఉంటుంది. ఇందులో చెప్పిన ఒక 2 ఎక్స్ప్రెషన్స్ ఐపీలో డైరెక్ట్ గా మనకి డెరివేషన్ అడుగుతాడు అన్నమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇది ఆర్ బై టీ స్క్వేర్ చూద్దాం, లేకపోతే హెచ్ ఉంది కదా, ఫస్ట్ మ్యాక్సిమం హైట్ చూద్దాం. మ్యాక్సిమం హైట్ కి అలానే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి చూద్దాం. సో హెచ్ ఫార్మ్ ఏంటి మనకి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. అలానే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి మనకి ఫార్ములా ఏంటి మనకి 2u సైన్ థీటా బై g హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం చూసినట్టయితే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g బై ఇక్కడ మనకి ఏమొస్తుంది 4u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై g స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ మనకి యూ స్క్వేర్, ఇక్కడ యూ స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. సో ఇక్కడ g క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏమొచ్చింది రెసిప్రోకేట్ అయితే g బై 8 వస్తుంది. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది మనకి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీటీ స్క్వేర్ బై 8 అన్నది మనకి ఐపీ బోర్డ్ లెవెల్ ఎగ్జామినేషన్స్ లో మనకి డెరైవ్ చేయమని అడుగుతాడు. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకి హెచ్ బై ఆర్ చూద్దాం. నెక్స్ట్ హెచ్ బై ఆర్. సో మనకి హెచ్ అన్నది మనకి ఏమొస్తుంది ఫార్ములా హెచ్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g హోల్ బై నెక్స్ట్ రేంజ్ ఫార్ములా ఏంటి యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై g. సో ఇప్పుడు మనకి యూ స్క్వేర్ క్యాన్సిల్, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా జీజీ క్యాన్సిల్. నెక్స్ట్ సైన్ స్క్వేర్ థీటా హోల్ బై రిమైనింగ్ ఇంకేముంది 2 ఇంటూ అది సైన్ 2 థీటా అంటే 2 సైన్ థీటా కాస్ థీటా కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఒక సైన్ థీటా, ఇక్కడ ఒక సైన్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. సైన్ బై కాస్ అంటే టాన్ థీటా. సో టాన్ థీటా బై రిమైనింగ్ మనకు ఉంది 2 2 జా 4. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ టాన్ థీటా బై 4 ఆర్ ఇంకో ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది 4h ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ టాన్ థీటా. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా కూడా. సో నెక్స్ట్ థర్డ్ వన్ మనకి ఏమొస్తుంది రిమైనింగ్ ఏమి మిగిలింది ఆర్ బై టీ స్క్వేర్ చూద్దాం. సో రేంజ్ ఫార్ములా అండ్ అగైన్ మళ్ళీ యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై g హోల్ బై టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి జనరల్ స్క్వేరింగ్ అప్లై చేస్తున్నాను. సో మనకి 4u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై g స్క్వేర్. నేను స్క్వేరింగ్ అప్లై చేస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ చేశాను కదా, ఇక్కడ చేసాం కాబట్టి అదే మనం ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ జీ క్యాన్సిల్, ఇక్కడ యూ స్క్వేర్ క్యాన్సిల్. రిమైనింగ్ ఏం మిగిలింది ఇక్కడ సైన్ 2 థీటా అంటే 2 సైన్ థీటా కాస్ థీటా హోల్ బై డినామినేటర్ ఇక్కడ ఏం మిగులుతుంది ఇందులో జీ ఉంది కాబట్టి అది న్యూమరేటర్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ రిమైనింగ్ ఏముంది ఇక్కడ 4 సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడ ఒక సైన్ థీటా, ఇక్కడ ఒక సైన్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ 2 1s 2 2s. సో రిమైనింగ్ మనకి ఏముంది జీ బై 2 సో కాస్ దీనికి డినామినేటర్కి వస్తే మనకి ఏమొస్తుంది మనకి టాన్ థీటా వస్తుంది. సో జీ బై 2 టాన్ థీటా. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చినట్టు మనకి దేర్ఫోర్ ఇక్కడ రాద్దాం. దేర్ఫోర్ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు జీటీ స్క్వేర్ బై 2 టాన్ థీటా. ఇది మనకి
రిలేషన్ బిట్వీన్ హెచ్ ఆర్ అండ్ టీ ఫార్ములాస్ లో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. సమ్స్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములాస్ h/d(h)2/8 అనే ఫార్ములా తెలిసిన, లేకపోతే h/r ఫార్ములాని 4h(r tan θ) అని గుర్తుపెట్టుకున్నా, లేకపోతే దీని r(gt2/2 tan θ) అనేది గుర్తుపెట్టుకున్నా ఈజీగా సమ్స్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫార్ములా ఏంటో చూద్దాం. సెకండ్ వన్, ఇఫ్ h1 and h2 are maximum heights for complementary angles of projection, then సో ఇందులో మనం ఇప్పుడు పడిచ్చిన కాన్సెప్ట్ కి మనం ఫార్ములాస్ డెరైవ్ చేసుకోవాలి. చెప్తాను, ఆ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఆబ్జెక్టివ్ లెవెల్ క్వశ్చన్స్ లో. సో ఫస్ట్ మనం θ అనే యాంగిల్ తో ఒక ప్రొజెక్షన్ చేసాం, θ అనే యాంగిల్ తో సమ్ వెలాసిటీ u తో ప్రొజెక్షన్ చేసాం. సో ఆ బాడీ అనేది ఫస్ట్ h1 హైట్ అనేది మనకి రీచ్ అయింది అనుకుందాం, మ్యాక్స్ హైట్ h1. సో నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అన్నాడు. ఆల్రెడీ మనం యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫర్ ద సేమ్ రేంజ్ కి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏం చెప్పాను ఇక్కడ, కాంప్లిమెంటరీ యాంగిల్ అన్న మీకు తెలిస్తే సరిపోద్ది. మనకి θ1 సమ్ ఆఫ్ యాంగిల్స్ అనేవి మనకి 90 degrees ఉండాలి. సో ఇక్కడ ఇది ఫస్ట్ θ1 అనుకోండి. సో θ2 అన్న యాంగిల్ ఏమవ్వాలి, 90 - θ1. సో నెక్స్ట్ యాంగిల్ అన్నది మనం ఏం చేయాలి, ఇప్పుడు ప్రొజెక్షన్ డాటెడ్ లైన్ తో వేస్తాను, మాకు నీట్ గా అర్థం అవుతుంది. సో నెక్స్ట్ యాంగిల్ మనం ఎక్కడి నుండి ఎక్కడికి 90 - θ1 అనే యాంగిల్ తో మనం బాడీని ప్రొజెక్ట్ చేసాం అనుకోండి. సో అప్పుడు ఇది కొంత హైట్, మ్యాక్స్ హైట్ రీచ్ అయి ఉంటది కదా, దీని యొక్క హైట్ h2 అనుకున్నాం. సో ఇప్పుడు మనకి h1 కి h2 కి డిఫరెంట్ ఫార్ములాస్ అనేవి మనం ఇప్పుడు డెరైవ్ చేసుకోబోతున్నాం ఈ కాన్సెప్ట్ లో. ఓకే, సో మనకి ఇప్పుడు మీకు ఇది అర్థమై ఉంటది. డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆల్రెడీ ప్రీవియస్ మనకు అయ్యింది, అది ఇది రిలేట్ చేసుకున్నా మీకు ఓకే, ఏది మీరు ఫాలో అయిపోయినా నో ప్రాబ్లం. సో కాన్సెప్ట్ అయితే ఇది. సో మనకి ఇప్పుడు 2 డిఫరెంట్ యాంగిల్స్ తో మనం ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. సో 2 కూడా మనకి ఇది ఒక హైట్, మ్యాక్స్ హైట్ రీచ్ అవుతుంది, ఇంకో బాడీ కూడా h2 అనే హైట్ మనకి రీచ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఫార్ములాస్ డెరైవ్ చేద్దాం 1 by 1. సో ఫస్ట్ వన్ మనం ఏం చేద్దాం అంటే h1/h2 డివైడెడ్ బై చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ డివైడ్ చేద్దాం h1 ని h2 ని. సో దీనికి ఫార్ములా ఏం వస్తుంది మనకి, u² sin² θ/2g హోల్ బై నెక్స్ట్ h2 కి ఏమొస్తుంది మనకి u² sin² 90 - θ1 కదా వస్తుంది, ఇది θ1 కదా. సో 90 - θ1/2g. సో ఇది మనకి ఇక్కడ ఫార్ములా అవుతుంది h2 హైట్ కి అయితే మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ మనకి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ మారింది 90 - θ1. సో కాంప్లిమెంటరీ మీనింగ్ అంటే ఇదే, ఇక్కడ రాసాం ఆల్రెడీ మనకి మ్యాథమెటికల్ గా. సో ఇక్కడ u², ఇక్కడ u², ఇక్కడ 2g, ఇక్కడ 2g క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏముంది ఇక్కడ sin² θ1/sin² 90 - θ1 అంటే ఎలా రాసుకోవచ్చు, cos² θ1. సో సైన్ బై కాస్ అంటే ఏం రావాలి మనకి, tan. సో tan² θ1 అన్నది మనకి ఇక్కడ యాంగిల్. సో దాని ప్రకారం మనకి ఏమొచ్చింది, h1/h2 tan² θ అని రాసుకోవచ్చు, లేకపోతే మనకు ఉన్న ఫార్ములా ప్రకారం θ1 అని ఉంచేద్దాం. సో నెక్స్ట్ బి, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ h1/h2 అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనం h1+h2 చేద్దాం. ఇప్పుడు ఎడిషన్ చేద్దాం. ఒక్కసారి ఒకటి అడుగుతాడు, ఏ ఫార్ములా మనకి క్వశ్చన్ ఇచ్చిన ప్రాబ్లం బట్టి, ఓకే, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫార్ములా మనం ఒకటి యూజ్ చేసుకోవాలన్నది. సో క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. h1 మనకి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, u² sin² θ1/2g ప్లస్ నెక్స్ట్ అంత h2 వాల్యూ మనకి u² sin² 90 - θ1/2g. సో రెండిట్లో మనకి u²/2g కామన్ కదా, బయటికి తీసేద్దాం. u²/2g నెక్స్ట్ ఇక్కడ ఏముంది sin² θ1 నెక్స్ట్ ప్లస్, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి sin² 90 - θ అంటే cos² θ1. సో cos² θ1. సో sin² θ ప్లస్ cos² θ అంటే మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం అంతా 1. సో u²/2g అన్నది వస్తుంది. దేర్ఫోర్ మనకి రిలేషన్ ప్రకారం ఏమొచ్చింది, h1+h2 u²/2g. సో ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే u²/2g దేనికి ఫార్ములా, మనకి వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్పర్ బాడీకి మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీకి ఫార్ములా. ఓకే, సో నెక్స్ట్ C1 అన్నది చూద్దాం. మనకి h1
ప్లస్ h2 వాల్యూ మనకి ఇందాక ఎంత వచ్చింది, మనకి u²/2g. సో ఇప్పుడు దాని ప్రకారంగా h1 ప్లస్ h2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ u²/g అని నేను రాసుకుంటున్నాను. ఆల్రెడీ u²/gకి నేను ఆల్రెడీ మ్యాక్సిమం హారిజాంటల్ రేంజ్కి నేను ఒక ఆల్రెడీ ఫార్ములా డెరైవ్ చేసి పెట్టుకున్నాను. అక్కడ మ్యాక్సిమం హారిజాంటల్ రేంజ్ ఫార్ములా ఏంటి, u²/g అని డెరైవ్ చేసుకున్నాం. సో దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, h1 ప్లస్ h2 ఈజ్ ఈక్వల్స్ టు r max by 2. So r maximum is equals to 2 into h1 plus h2. ఇది మనకి థర్డ్ ఫార్ములా. ఓకే, థర్డ్ ఫార్ములా. సో నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ఫార్ములా ఏంటంటే h1 ఇంటూ h2 చేద్దాం. ఇప్పుడు ఇంతవరకు మనం డివైడ్ చేసాము, ఎడిషన్ చేసాం. నెక్స్ట్ వచ్చేది మనకి మల్టిప్లికేషన్. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. u² sin² కేటా బై 2g డేటా 1 కదా, సారీ డేటా 1 అర్థం ప్రకారం డేటా ప్రకారం డేటా 1. సో ఇంటూ నెక్స్ట్ u² sin² 90 మైనస్ డేటా 1/2g. సో ఇప్పుడు మల్టిప్లై చేసినట్టయితే 2 టైమ్స్ u² వస్తుంది. అలా నెక్స్ట్ sin² డేటా 1 ఇంటూ sin² 90 మైనస్ డేటా 1 అంటే ఏమవ్వాలి, మనకి cos² డేటా 1 అవ్వాలి. హోల్ బై సరిపోయింది, మల్టిప్లికేషన్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ డినామినేటర్ ఏముంది, 4 ఇంటూ g². సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి రేంజ్ ఫార్ములా కన్వర్ట్ చేయాలంటే, ఓకే ఆల్రెడీ మనకి సైన్ థీటా కాస్ థీటా ఉందంటే మనకి ఎక్సెస్ గా న్యూమరేటర్ లో 2 అనేది మాత్రమే లేదు. సో అది 2 ఉందనుకోండి, 2 సైన్ థీటా కాస్ థీటా అంటే ఏమొస్తుంది, మనకి sin 2 థీటా. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే న్యూమరేటర్ ని 4 తోటి కింద కూడా డినామినేటర్ కూడా మనం న్యూమరేటర్ డినామినేటర్ ని 4 తోటి మనం మల్టిప్లై చేసినట్టయితే మనకి రిమైనింగ్ ఏమొస్తుంది, u² ఇంటూ u² sin² థీటా 1 ఇంటూ cos² థీటా 1 హోల్ బై 4 ఇంటూ g². దాని ప్రకారం ఇక్కడ ఏమొస్తుంది, మనకి h1 ఇంటూ h2 ఈజ్ ఈక్వల్స్ టు రిమైనింగ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఒకసారి 2 sin థీటా కాస్ థీటా అంటే ఒక u²/g అన్నది మనకి ఆల్రెడీ మనకి sin 2 థీటా కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకే, అలానే ఇంకోసారి కూడా 2 ఒకటి ఉంటుంది. ఓకే, 2 sin థీటా కాస్ థీటా అంటే ఇంకొక 2 sin 2 థీటా ఫార్ములా వస్తుంది, u² sin 2 థీటా/g ఇంకోసారి అయిపోయింది. సో 2 టైమ్ రేంజ్ అన్నది మనకి ఇక్కడ అయిపోతుంది 2 టైమ్స్. సో రేంజ్ స్క్వేర్ బై ఇక్కడ ఇంకా డినామినేటర్ లో ఏముండిపోయింది, మనకి 4² అన్నది ఉండిపోయింది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమొస్తుంది, దాని ప్రకారంగా r is equals to 4² and 16 into h1 h2. సో ఇక్కడ r² ఒకటి తెలిసాము. సో దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, r is equals range is equals to √16 h1 h2. సో ఫైనల్ ఫార్ములా r is equals to 4√h1 h2. ఇది మనకి ఫైనల్ ఫార్ములా రేంజ్ కి అలానే మ్యాక్సిమం హైట్స్ కి ఫార్ములా. ఈ క్యాలిక్యులేషన్ కొంచెం స్లోగా మీరు చేసుకోండి, నాకు ప్లేస్ లేక నేను ఇంకా ఎక్స్పాండ్ చేయలేదు ఈ టర్మ్స్ ని. సో మీరు కొంచెం స్లోగా అర్థం చేసుకొని చేస్తే మీకు ఈజీగా మీకు రేంజ్ ఫార్ములానే వస్తున్నట్టు మీకు అర్థం అవుతుంది. చెప్తున్నాను కదా ఇక్కడ ఒకసారి 2 అన్నది తీసుకోండి, 2 sin థీటా కాస్ థీటా అంటే sin 2 థీటా ఒకసారి, రెండోసారి మళ్ళీ ఇంకో 2 ఉంటుంది, మళ్ళీ 2 sin థీటా కాస్ థీటా అంటే ఇంకోసారి వస్తుంది. 2 టైమ్స్ 2 sin థీటా వస్తుంది కాబట్టి. అలాగే నెక్స్ట్ u² కూడా 2 సార్లు వచ్చింది, g² కూడా 2 సార్లు ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా కూడా రేంజ్ స్క్వేర్ అయిపోతుంది అనమాట. ఒకసారి స్లోగా చేయండి మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ రిలేషన్ చూడండి. ఇఫ్ the equation of trajectory of a projectile is given as y is equals to ax minus bx square. సో మనకి ఇప్పుడు మన ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం డెరైవ్ చేసుకున్నాం. సో మనకి ఇట్ ఈస్ పారాబోలిక్ ఈక్వేషన్ లో మనకి y is equals to ax minus bx square అనే ఫార్మాట్ లో మనకి ఆల్రెడీ ట్రాజెక్టరీ ఈక్వేషన్ ని మనం రాసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏబి అన్నవి మనకి ఏమవుతాయి, మనకి ఏ అండ్ బి ఆర్ కాల్డ్ కాన్స్టెంట్స్ అంటాం మనం. ఓకే, లేకపోతే కోఫిషియంట్స్ అని కూడా అనొచ్చు. కోఫిషియంట్స్ ఎప్పుడు అంటామంటే ఆర్ పారాబోలిక్ ఈక్వేషన్ లో ఆల్రెడీ మీరు లాస్ట్ క్లాస్ లో ట్రాజెక్టరీ ఈక్వేషన్ చూసుంటే మీకు తెలుస్తుంది. ఏబిసి అనేసి 3 కోషియంట్స్ తీసుకొని
ఈ ట్రాజెక్టరీ ఈక్వేషన్ ని మనం పారాబోలిక్ ఈక్వేషన్ కి ఈక్వేట్ చేసుకున్నాం. ఒకసారి అది చూసిన తర్వాత మీరు ఈ డెరివేషన్ చూస్తే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. సో మనకు ఆల్రెడీ ట్రాజెక్టరీ ఈక్వేషన్ అన్నది విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారాబోలిక్ ఈక్వేషన్ లో y = ax - bx² అని రాసుకున్నాం. ఇది యూజ్ చేసుకొని ఈ a అండ్ b అనే కోఫిషియంట్స్ యూజ్ చేసుకొని నేను రేంజ్ ఫార్ములా, అలానే నేను హైట్ కి మ్యాక్స్ హైట్ ఫార్ములా, అలానే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా మనం ఇప్పుడు డెరైవ్ చేసుకుంటాం అనమాట. అది వీటి మూడింటికి మనకి దీనికి అలానే రిమైనింగ్ 3 టైమ్స్ h, r అండ్ t కి రిలేషన్ అన్నది ఇప్పుడు మనం డెరైవ్ చేస్తాం అనమాట. ఈ బేస్ చేసుకొని ట్రాజెక్టరీ ఈక్వేషన్ బేస్ చేసుకొని. సో ఫస్ట్ ఏ అన్నది చూద్దాం. ఫస్ట్ రేంజ్ చూద్దాం. రేంజ్ ఫార్ములా అన్నది మనం డెరైవ్ చేద్దాం. ఓకే, సో రేంజ్ డెరైవ్ చేయాలి అంటే మనకి డయాగ్రామ్ అన్నది కావాలి. ఓకే, సో ఒక ప్రొజెక్టైల్ అన్నది త్రో చేసాం విత్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ u అట్ అన్ యాంగిల్ θ. సో మనకి రేంజ్ అన్నది ఏంటి, టోటల్ గా మనకి ఇనిషియల్ పాయింట్ ఆరిజిన్ దగ్గర నుండి ఫైనల్ పాయింట్ ఏ అనే పాయింట్ అనుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా అలానే అనుకుందాం. ఏ అనే పాయింట్ వరకు మధ్యలో ఉండే హారిజాంటల్ డిస్టెన్స్ ని మనం రేంజ్ అంటాం కదా. సో చూసినట్టయితే అట్ ఫైనల్ పాయింట్ ఏ మనకి ఏమవుతుంది, y అనే వెర్టికల్ డిస్టెన్స్ ఏమైనా ఉంటుందా, లేదు. సో మనం y అన్నది 0 చేద్దాం ఈ ఈక్వేషన్ లో. సో y = ax - bx² కదా. సో y 0 కి ఈక్వేట్ చేస్తే రిమైనింగ్ టర్మ్ ఏముంది, ax - ఇక్కడ ఇంకోటి కూడా మనం కామన్ తీసేయచ్చు, x కామన్ తీద్దాం, a - bx వస్తుంది. సో x LHS కి వస్తే 0/anything 0. సో రిమైనింగ్ a - bx మాత్రమే ఉంది. సో ఇది రిమైనింగ్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, a = bx, x = a/b అవుతుంది కదా. సో ఇక్కడ చూసినట్టయితే ఈ x అన్నది ఏంటి, నేను పాయింట్ ఏ కదా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా, అక్కడ y 0, బట్ x అన్నది ఏమవుతుంది ఆరిజిన్ దగ్గర నుండి ఇదే కదా x. ఈ x అన్నది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, రేంజ్ కే కదా ఈక్వల్ అవుతుంది. సో దాని ప్రకారం మనం ఇది ఎలా రాసుకోవచ్చు, r = a/b. సో రేంజ్ కి ఎప్పుడైనా మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఇచ్చేసి రేంజ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తాడు క్వశ్చన్ లో, 4x - 3x² అనే క్వశ్చన్ మనకి ఇచ్చేసినప్పుడు మనకి రేంజ్ క్యాలిక్యులేట్ చేయమంటే మనకు y అనే కోఎఫిషియంట్ అంత x కి 4, అలానే b కి వాల్యూ ఎంత ఇచ్చాడు, వాడు 3 ఇచ్చాడు. సో ఈ కోఎఫిషియంట్స్ యూజ్ చేసి ఈజీగా మనం రేంజ్ కి మనకి సొల్యూషన్ ఎంత వస్తుందో ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్ములా ఏంటో చూద్దాం. రేంజ్ అయిపోయింది కదా, మ్యాక్స్ హైట్ క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ b maximum height, capital H in terms of coefficients లో మనం ఏం వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు. సో maximum height అంటే అక్కడ మనకి వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ vy అన్నది ఎక్కడైతే 0 అవుతుందో హారిజాంటల్ ప్లేన్ నుండి అది మనకి maximum height h. అది క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను, పాయింట్ ఇది బి అనుకున్నాం కదా, మ్యాక్సిమం హైట్ బి అనే పాయింట్ దగ్గర మనం టాంజెంట్ డ్రా చేస్తే మనకు ఓన్లీ మనకి హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మాత్రమే మనకి ఉంటుంది, వెర్టికల్ కాంపోనెంట్ అన్నది ఏమి ఉండదు. సో ఈ పాయింట్ దగ్గర నేను టాంజెంట్ డ్రా చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి స్లోప్ ఎంత వస్తుంది, ఈ పర్టికులర్ పాయింట్ బి అనే పాయింట్ దగ్గర మనకి హారిజాంటల్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ తో సమ్ ఇంక్లినేషన్ అన్నది ఏం లేదు ఈ టాంజెంట్ అన్నది. ఓకే, సో టాంజెంట్ ఎప్పుడైనా మనకి ఇంక్లినేషన్ అన్నది లేదనుకోండి విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్, దాని స్లోప్ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. అట్ పాయింట్ బి స్లోప్ అన్నది 0 అవుతుంది. సో దాని ప్రకారంగా dy/dx ఆఫ్ మనకి y అనే ఈక్వేషన్ ఎంత ఉంది మనకి, ax - bx² = 0. సో దాని ప్రకారంగా మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకు ఒక వాల్యూ అన్నది x అనే వాల్యూ అన్నది మనకి అప్టైన్ అవుతుంది. సో దాని ప్రకారం మనం అది తీసుకొచ్చి మ్యాక్స్ హైట్ అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం, డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, a - b × 2x అన్నది వస్తుంది, ఇది = 0. దెన్ a = 2bx, దెన్ x = a/2b. సో ఈ వాల్యూని తీసుకొచ్చి మనకి ఈక్వేషన్ ఉన్నది కదా ఆల్రెడీ, ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ, దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. y = ax - bx². y అంటే ఎక్కడ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఇదంతా కూడా పాయింట్ బి దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దెన్ y అన్నది ఏమవ్వాలి, మ్యాక్సిమం హైట్ అన్నది అవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ ఉందో చూడండి y డైరెక్షన్ లో. సో a × x వాల్యూ ఏమవ్వాలి, a/2b - b × a/2b²
సో ఇక్కడ ఏ స్క్వేర్ బై 2b మైనస్ ఎక్కడేమో వస్తుంది మనకి ఏ స్క్వేర్ బి బై 4b స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ ఒక బి ఇక్కడ ఒక బి క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్ ఇక్కడ ఏముంది మనకి ఏ స్క్వేర్ బై 2b మైనస్ ఏ స్క్వేర్ బై ఎక్కడ ఉందా బి 4b మాత్రం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ స్క్వేర్ బై 2b కామన్ తీసేస్తే మనకి ఏమున్నది 1 మైనస్ 1 బై 2 ఉంటుంది. సో ఇక్కడ 1 నుండి హాఫ్ తీసేస్తే అగైన్ మనకి హాఫ్ ఉంటుంది కాబట్టి ఏ స్క్వేర్ బై 4b అన్నది మనకి ఇక్కడ సొల్యూషన్ వస్తుంది. సో దాని ప్రకారం మనకి హెచ్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ రాస్తున్నాను. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ అంతా ఏ స్క్వేర్ బై 4b. ఇది మనకి మ్యాక్సిమం హైట్ కి ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీకి అలానే మనకి మ్యాక్సిమం హైట్ కి రిలేషన్షిప్ అనమాట. ఇది మనకి కోఎఫిషియెంట్స్ తెలిసే అనుకోండి ఈజీగా మనకి మ్యాక్సిమం హైట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇందాక ప్రాబ్లం అన్నాం కదా అలాగే డైరెక్ట్ గా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. టైమ్ ఆఫ్ లైట్. సి టైమ్ ఆఫ్ లైట్. సో టైమ్ ఆఫ్ లైట్ క్యాలిక్యులేషన్ మనం ఏంటంటే మన ఈ కోఎఫిషియెంట్స్ ఏదైతే ఈక్వేషన్ ట్రాజెక్టరీకి వచ్చే కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ లో మనం ఇప్పుడు డెరైవ్ చేయాలి టైమ్ ఆఫ్ లైట్ ని. సో మన టైమ్ ఆఫ్ లైట్ ఫార్ములా జనరల్ ఫార్ములా ఏం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం 2u sin θ బై g అనే ఫార్ములా మనం ఆల్రెడీ టైమ్ ఆఫ్ లైట్ ని డెరైవ్ చేసాం. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఏబి అని వచ్చాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ దోస్ కోఎఫిషియెంట్స్ మనం డెరైవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏ అంటే ఏ అనుకున్నాం ఆల్రెడీ tan θ ఆల్రెడీ కోఎఫిషియంట్ మనకి ఏ ప్లేస్ లో మనకి ఈక్వేషన్ ట్రాజెక్టరీ మనకి x tan θ మైనస్ అన్నది మనకి gx స్క్వేర్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ఉంది కదా. ఆ కోఎఫిషియంట్ ఏది ఉంది ఏ అనే కోఎఫిషియంట్ లో మనం ట్రాజెక్టరీ ఈక్వేషన్ అనేది tan θ ఉంటుంది. సో tan θ ని ఎలా రాసుకోవచ్చు sin θ బై కాస్ θ. సో ఇక్కడ డినామినేటర్ ఏమనుకోకపోతే 1 అని తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయండి. ఇది θ, ఇది 90, ఇది 90 మైనస్ θ. సో sin θ అన్నట్టు sin θ అంటే జనరల్ మనకి ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత ఉన్నట్టు ఏ. ఓకే θ కొండ ఆపోజిట్ సైడ్ అది కాస్ ఉంది కదా. కాస్ θ కి మనకి ఎంత ఉంది ఎడ్జసెంట్ సైడ్ కదా. కాస్ θ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత ఉన్నట్టు 1. సో దాని మనకి ఇక్కడ హైపోటెన్యూస్ వాల్యూ ఏమవుతుంది మనకి పైథాగరన్ థీరం ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. సో హైపోటెన్యూస్ కావాలని మనం ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు మనకి సైడ్ అంత ఇది ఏ స్క్వేర్ ఇంకోటి 1 స్క్వేర్. సో హైపోటెన్యూస్ వాల్యూ వచ్చింది √1 స్క్వేర్. 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 నెక్స్ట్ ఏ స్క్వేర్ √1 ప్లస్ ఏ స్క్వేర్ అనేది వస్తుంది. సో దాని ప్రకారం ఇప్పుడు సైన్ ఫార్ములా ఏమొస్తుంది sin θ కి మనకి a బై √1 ప్లస్ ఏ స్క్వేర్. అలానే కాస్ θ ఫార్ములా ఏంటి మనకి 1 కదా 1 బై √1 ప్లస్ ఏ స్క్వేర్ అన్నది అవుతుంది. ఎందుకంటే మనకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఈ ఫార్ములాస్ అన్న ఒక దగ్గర ఉంచండి. ఇవి చాలా అవసరం అన్నమాట సాల్వ్ చేయడానికి. సో నెక్స్ట్ బి అనే కోఎఫిషియంట్ ఉంది కదా. బి అంటే మనకి ఏంటి కోఎఫిషియంట్ జనరల్ ఇప్పుడే చెప్పాను మనకి ట్రాజెక్టరీ ఈక్వేషన్ ప్రకారంగా బి ప్లేస్ లో మనం ఏమొస్తుంది g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ. సో దీన్ని మనం రీఅరేంజ్ చేద్దాం. u స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు g బై 2b కాస్ స్క్వేర్ θ అన్నది అవుతుంది ఇక్కడ. ఓకే సో ఇప్పుడు u ఇస్ ఈక్వల్స్ టు √g బై 2b ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ θ ఉంది కదా. ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ కాస్ θ అని నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాను. ఎంత వచ్చినా ఇక్కడ చేశాను కదా. కాస్ θ వాల్యూ ఎంత వచ్చింది 1 బై √1 ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ మన కాస్ స్క్వేర్ θ ప్లేస్ ఇది వేసుకుంటే మనకి ఏమొస్తుంది మనకి √2 స్క్వేర్ క్యాన్సిల్ అవ్వదు. √2 స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 ప్లస్ ఏ స్క్వేర్ మాత్రమే ఉంటుంది. ఇది మనకి యూ వాల్యూ. ఈ యూ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. sin θ వాల్యూ కూడా ఆల్రెడీ ఇక్కడ ఉంది మనకి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే d ఈజ్ ఈక్వల్స్ టు 2/g బయట తీసేద్దాం. యూ వాల్యూ ఎంత వచ్చినట్టు √g బై 2b ఇంటూ √1 ప్లస్ ఏ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ యూ అయిపోయి sin θ వాల్యూ ఎంత వచ్చింది a బై √1 ప్లస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ √1 ప్లస్ ఏ స్క్వేర్, ఇక్కడ √1 ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్. రిమైనింగ్ ఇక్కడ చూసినట్టయితే ఈ 2 ని √2 ఇంటూ √2 అని రాసుకోవచ్చు. g ని కూడా √g ఇంటూ √g అని మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఏమున్నాయి మనకి రిమైనింగ్ √g బై √2 ఇంటూ b. ఇక్కడ మనకి రిమైనింగ్ a. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక √2 ఇక్కడ ఒక √2 క్యాన్సిల్, ఇక్కడ ఒక √g ఇక్కడ ఒక √g క్యాన్సిల్. ఏదైతే మిగిలిపోయి అదే మనకి ఫైనల్ ఆన్సర్. సో ఏ బయటకు ఉండిపోద్ది. రిమైనింగ్ ఏముంది √, న్యూమరేటర్ లో 2 ఉంది, డినామినేటర్ లో bg ఉంది.
సో ఇది మనకి ఫైనల్ గా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా. సో ఏమొచ్చింది టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా? టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ రూట్ ఓవర్ 2/bg. ఇది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా బై యూజింగ్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. సో ఇది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా. సో నెక్స్ట్ ఫార్ములా ఏంటో చూద్దాం. ఫోర్త్ వన్, 2 యూనిట్ టైమ్స్ ఫర్ విచ్ projectile is at same height 2 unit times for which projectile is at same height. సో ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేద్దాం. డయాగ్రామ్ పరంగా మనం ఒక ఫార్ములా అన్నది డెరైవ్ చేసుకోవాలి. సో నేను ఒక 2 పాయింట్స్ ని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఇది ఓ ఏ బి సి అనుకుందాం. సో ఏ అనే పాయింట్ ఈ హారిజంటల్ ప్లేన్ నుండి ఎంత హైట్ ఉంటుందో బి అనే పాయింట్ కూడా సేమ్ అంతే హైట్ ఉంటుంది అనమాట. సో 2 యూనిట్ టైమ్స్ అన్నాడు. ఇనీషియల్ మనం ఎక్కడ నుండి ప్రొజెక్ట్ చేస్తున్నాం బాడీని, మనం థీటా అనే ఇంక్లినేషన్ తో ఆరిజిన్ దగ్గర మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో అది ఏ అనే పాయింట్ కి రీచ్ అవ్వడానికి T1 టైం పట్టింది అనుకుందాం. అలానే ఓ నుండి బి అనే పాయింట్ కి రీచ్ అవ్వడానికి T2 టైం అనేది మనకి పట్టింది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఓ నుండి T1 కి T1 టైం అంటున్నాను, ఓ నుండి బికి T2 టైం అంటున్నాను. ఇప్పుడు ఓఏకి ఎంత టైం పట్టిందో నెక్స్ట్ బీసీకి కూడా సేమ్ అంతే టైం పడుతుంది కదా, జనరల్ గా దాని మీనింగ్ అదే కదా. సో ఇప్పుడు అందుకే నేను ఏం చేస్తున్నానంటే, అండ్ మీకు సరిగ్గా అర్థమైందో లేదు, మళ్ళీ ఒకసారి టైమ్స్ కోసం మళ్ళీ చెప్తాను చూడండి. ఓ నుండి ఏకి ఎంత టైం అయితే పట్టిందో బాడీ అన్నది బి నుండి సికి రీచ్ అవ్వడానికి కూడా అంతే టైం పడుతుంది కదా. ఈ రెండు సిమెట్రికల్ గానే ఉన్నాయి కదా. సో ఇది మాక్సిమం పాయింట్, ఇది సిమెట్రికల్ కింద ఉన్నది కాబట్టి ఓ టు ఏ ఎంత టైం అయితే T1 పట్టిందో బి నుండి సి కూడా అంతే టైం పడుతుంది. సో దాన్ని మనం ఒక ఈక్వేషన్ మనం దాన్ని రాసుకోవచ్చు. టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు T1 ప్లస్ T2 అని నేను రాసుకోవచ్చా? ఎందుకంటే ఓ నుండి బికి వెళ్ళే టైం T2. ఇప్పుడు ఓ టు ఏ అన్నది T1 టైం ఏదైతే వచ్చిందో అది బి నుండి సి కూడా అంతే టైం T1 పడుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఓబి అన్నది T2 టైం, బిసి అన్నది T1 టైం. సో టోటల్ గా టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా అవుతుంది. సో దాని ఫార్ములా ఏంటి? 2u sin theta by g. దాని ప్రకారంగా మనం u sin theta is equals to g into T1 plus T2 by 2 అని రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వెర్టికల్ హైట్ కి అలానే ఈ టోటల్ గా ఈ T1 T2 టైమ్స్ కి కూడా మనం ఇప్పుడు ఒక ఫార్ములా అన్నది మనం డిరైవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి h is equals to ut plus half gt square అనే ఫార్ములా ఉంది కదా, 180 స్క్వేర్ అనుకున్నాం. సో అది మనకి రెక్టాంగులర్ కాంపోనెంట్స్ లో కూడా మనం తీసుకోవచ్చు. సో అది కూడా నేను ఎక్కడ ఏ పాయింట్ దగ్గర కన్సిడర్ చేస్తానో అది రాసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. అట్ పాయింట్ ఏ నేను తీసుకుంటున్నాను, అట్ పాయింట్ ఏ. సో హెచ్ వాల్యూ మనకి ఆల్రెడీ తెలిసిందే, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ అన్నది ఏమవుతుంది మనకి వెర్టికల్ కాంపోనెంట్ అన్నది మనకి యూ సైన్ థీటా అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇది మీకు రెక్టాంగులర్ కాంపోనెంట్స్ లో రాసుకుందాం అంటే ఇంకా అప్పుడు ఈజీగా ఉంటుంది. y ఈజ్ ఈక్వల్స్ టు యూ బై టీ ప్లస్ హాఫ్ ఏ బై టీ స్క్వేర్ రాస్తే మీకు రెక్టాంగులర్ కాంపోనెంట్స్ లో మనం ఇక్కడ ఏ వాల్యూ అన్నది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలో మీకు ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈజీగా ఉంటుంది. సో పాయింట్ ఏ దగ్గరికి ఎంత టైం ఉంది? T1. తర్వాత ఏవై అన్నది మనం ఎప్పుడు కూడా ఎంత తీసుకోవాలని చెప్పాను వెర్టికల్లీ ప్రాజెక్టెడ్ అప్పర్ బాడీకి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, హాఫ్ ఇంటూ మైనస్ జీ ఇంటూ టైం వాల్యూ అంతా ఇక్కడికి వచ్చేసరికి T1 స్క్వేర్. సో ఇక్కడ మనకి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ థీటా అంటే మనం ఎంత వాల్యూ డిరైవ్ చేసుకుంటున్నాం? జీ బై 2 ఇంటూ T1 ప్లస్ T2 ఇంటూ T1 మైనస్ జీ బై 2 T1 స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే సైమల్టేనియస్ గా ఇక్కడ జీ తోటి T1 తోటి ఈ బ్రాకెట్ లో ఉన్నదంతా మల్టిప్లై చేయండి సైమల్టేనియస్ గా. సో హాఫ్ జీ T1 స్క్వేర్ ప్లస్ హాఫ్ జీ T1 T2 మైనస్ హాఫ్ జీ T1 స్క్వేర్ అనేది వస్తుంది. ఇక్కడ మైనస్ హాఫ్ G1 T స్క్వేర్, ఇక్కడ ప్లస్ హాఫ్ జీ T1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఇంకేం మిగిలింది? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎలా వచ్చేసి హెచ్ ఉంది కదా మరి. ఓకే, హెచ్ అక్కడ ఉంది, మనకు రిమైనింగ్ టర్మ్ ఏం మిగిలింది? హాఫ్ జీ T1 T2. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ వెర్టికల్ హైట్ కి అలానే టైమ్స్ T1 T2 కి కావాల్సిన ఫార్ములా అన్నమాట ఇది. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీ T1 T2 అనే ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ఇఫ్ theta is
angle of projection. Next, h is maximum height. Next, r is horizontal range. And u is initial velocity. సో ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని యూజ్ చేసి మనకు ఆల్రెడీ ఫార్ములా మనం డెరైవ్ చేసుకున్నాం రేంజ్ కి మ్యాక్సిమం హైట్ కి. సో 4h is equals to r tan theta అనేది ఇందాకే మనం డెరైవ్ చేసాం ఈ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా బేస్ చేసుకొని 4h is equals to r tan theta అనే ఫార్ములా బేస్ చేసుకొని మనకి ఒక 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇస్తా. ఫస్ట్ ది r is equals to h. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ త్రీ కండిషన్స్ ఉంటాయి. సో ఇవి ఎక్కువ అడుగుతుంటాడు ఫార్ములాస్. సో నెక్స్ట్ r is equals to 4h. వీటి కొన్ని ఫార్ములాస్ మనకి ఇక్కడ ఇస్తాం మేము. ఓకే, ఈ ఫార్ములాస్ మనకి డైరెక్ట్ గా సమ్స్ లో ప్రాబ్లమ్స్ లో అడుగుతాడు. రేంజ్ అలానే హైట్. ఓకే, నెక్స్ట్ టేటా అనే యాంగిల్ కూడా మనం ఇక్కడ మెజర్ చేసుకోవచ్చు, టేటా వాల్యూ ఏమొస్తుందని. సో ఇది మన కండిషన్స్. ఈ 3 కండిషన్స్ కి మేము ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఇస్తాము. అది మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ డైరెక్ట్ గా మీరు యూజ్ చేసుకుంటే చాలా ఫాస్ట్ గా సమ్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ కేస్ లో రేంజ్ అన్నది మ్యాక్సిమం హైట్ ఈక్వల్ అండి. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ tan theta అన్నది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే tan theta అన్నది 4 అవుతుంది. దాని theta is equals to ఏమవుతుంది, tan inverse 4. సో tan inverse 4 అంటే మనకి 76 డిగ్రీ అన్నది అప్రాక్సిమేట్ గా మనకు వస్తుంది tan theta వాల్యూ. సో రేంజ్ ఫార్ములా అప్పుడు ఏమవుతుందంటే 8u²/17g అనే ఫార్ములా అన్నది మనకు వస్తుంది. మీరు యూజ్ చేయండి. ఆల్రెడీ రేంజ్ ఫార్ములా మనకు తెలుసు కదా, r is equals to u² sin 2 theta/g. అలానే మ్యాక్సిమం హైట్ కి u² sin square theta/2g. సో మీరు క్యాలిక్యులేటర్ లో చెక్ చేసుకుంటే మీకు ఈ విధంగా మనకి సొల్యూషన్ వస్తుంది రేంజ్ కి. నెక్స్ట్ ఆల్రెడీ r is equals to h అన్నాడు కాబట్టి మ్యాక్సిమం హైట్ ఫార్ములా కూడా 8u²/17g. ఇది ఎప్పుడు మనకి యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే ఇనీషియల్ వెలాసిటీ అన్నది ఎప్పుడైనా ప్రాబ్లం లో కానీ గివెన్ డేటాలో ఇస్తే ఇనీషియల్ వెలాసిటీ యూజ్ చేసి డైరెక్ట్ గా రేంజ్ వాల్యూ అన్నది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎప్పుడు వెన్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈస్ గివెన్ as 76 డిగ్రీ. నెక్స్ట్ r is equals to 2h కండిషన్ లో మనకి theta వాల్యూ ఏమొస్తుందంటే tan ఇన్వర్స్ r is equals to 2h అన్నాడు కదా, ఇక్కడ 2h పెట్టండి. సో 2h పెడుతున్నప్పుడు మనకి ఏమవుతుంది, 2 టైమ్స్ కదా. ఓకే, అప్పుడు మనకి h క్యాన్సిల్ అయిపోద్ది. రిమైనింగ్ theta వాల్యూ ఏమొస్తుంది, tan ఇన్వర్స్ 2. సో tan ఇన్వర్స్ 2 అంటే theta వాల్యూ 64 డిగ్రీ వస్తుంది. మీరు వెరిఫై చేసుకోండి, అప్రాక్సిమేట్ గా 64 వస్తుంది అనమాట. దానికి ఫార్ములా మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి 4u²/5g వస్తుంది ఇక్కడ. ఓకే, మీరు కానీ ఈ వాల్యూ theta వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే రేంజ్ వాల్యూ మీకు 4u²/5g వస్తుంది. నెక్స్ట్ h వాల్యూ ఏమవ్వాలి, ఇక్కడ ఆల్రెడీ r is equals to 2h అన్నాడు కదా, దాన్ని మనం ఇక్కడ చూసినట్టయితే రేంజ్ కదా, రేంజ్ వాల్యూలో u²4u²/5g పెట్టండి. దాని 2 టైమ్స్ అయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 2u²/5g రావాలి. ఓకే, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ గా r వాల్యూ ఉంది కాబట్టి 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి 2 మాత్రం ఉంటుంది. సో లాస్ట్ r is equals to 4h. r ప్లేస్ లో 4h పెడితే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దాన్ని ఇక్కడ ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది కాబట్టి tan ఎంత 1 మనకి theta వాల్యూ 45 డిగ్రీస్ దగ్గర మనకి 1. సో అలాంటప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, మనకి u²/g వస్తుంది. ఆల్రెడీ మీకు తెలుసు theta అన్నది 45 డిగ్రీస్ అయితే దాని రేంజ్ అన్నది మాక్సిమం ఉంటుందని తెలుసు. సో రేంజ్ మాక్సిమం ఎప్పుడు అవుతుంది, u²/g ఉన్నప్పుడు అవుతుంది. మ్యాక్సిమం హైట్ మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ u²/g అన్న సబ్స్టిట్యూట్ చేయండి. దాని 4 ఇట్ వస్తే మనకి u²/4g. సో మనకు కావాల్సిన ఫార్ములాస్ అన్ని అలానే ఇంపార్టెంట్ రిలేషన్స్ అన్ని మనం ఈ వీడియో ద్వారా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ ఫార్ములాస్ కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఈ షార్ట్ కట్స్ కానీ మీరు బాగా మైండ్ లో గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్ గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఎంసెట్ ఎగ్జామ్ కి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ ఫార్ములాస్ అన్ని. అలా నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ మెయిన్స్ లో, జేఈ మెయిన్స్ అండ్ నీట్ క్వశ్చన్స్ లో కూడా మనం అన్ని యూటిలైజ్ చేసుకోలేము. కొన్ని ఫార్ములాస్ మనకి బాగా యూజ్ అవుతాయి ఫాస్ట్ గా సాల్వ్ చేయడానికి. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది. సో ఈరోజు క్లాస్కి ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.